నమస్తే. గత కొద్ది రోజులుగా అధికార పార్టీ మరో పక్కన ప్రతిపక్ష పార్టీల మధ్యన మేడిగడ్డ అలాగే కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున కూడా మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన ప్రజలకు తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆ మేడిగడ్డను సందర్శించడం జరిగింది. దాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ పర్యటనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అసలు మేడిగడ్డ పైన ఏం జరుగుతూ ఉంది, అసలు మేడిగడ్డ నిజంగా కుంగిందా లేకపోతుంటే మేడిగడ్డ పైన ఏమైనా కుట్రలు జరిగినాయి అన్నటువంటి కోణంలో కొంత చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో అసలు మేడిగడ్డ పర్యటన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టుకుంది, అసలు మేడిగడ్డ ద్వారా కాళేశ్వరం ద్వారా అసలు ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా లేకపోతుంటే ప్రభుత్వ అధికారులకు ఏమైనా లబ్ధి చేకూర్చేందుకే ఆ రీడిజైనింగ్ అన్నటువంటి పేరు పైన 1,20,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి అంశాలపైన కూడా డీటెయిల్స్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ సార్ కూడా మనతో ఉండడం జరిగింది. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నటువంటి ఒక చర్చ, ఇంకొక పక్కన మేడిగడ్డ పర్యటన రేపు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడం జరిగింది, చెలో మేడిగడ్డ అన్నటువంటి అంశాన్ని. అసలు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ ఏమో అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపిస్తూ ఉంటే, లేదు మేము ప్రజల కోసం రైతుల కోసం మాత్రమే కట్టినటువంటి ప్రాజెక్టు, దీంట్లో నయా పైసా అవినీతి జరగలేదన్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అసలు దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి? అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మేడిగడ్డ కుంగిపోయింది అనేది మనకు 21 ఆగస్టు లాస్ట్ ఇయర్ 21 ఆగస్టు నాడే అది కుంగిపోయింది, అందరికి తెలిసిన విషయమే. సో దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. సరే కుంగిపోయి అక్టోబర్ 21 నాడు కుంగిపోయిన తర్వాత మేడిగడ్డ కుంగిపోయింది. దాని తర్వాత నవంబరు 1 తర్వాత దానిపైన ఉన్న అన్నారం బ్యారేజ్ కూడా కుంగిపోయింది. ఈ ఎలక్షన్ అయినా ఇప్పటి కూడా కేసీఆర్ దానిపైన ఏమి స్పందించి ప్రకటన చేయలేదు. మనం ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ తర్వాత అధికార మార్పిడి జరిగింది. సరే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే ఈరోజు అంటే రేపు మళ్ళీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు పోయి వాళ్ళు సందేశం పెట్టుకున్నారు. పోవచ్చు, పోవద్దని ఎవరు అంటలేము మనం, ఎవరైనా పోవచ్చు అక్కడికి. అధికార పార్టీ 13వ తారీఖు పోయింది ఈ నెల. సరే రేపు ఏమో ప్రతిపక్షం పోతా అంటుంది. చూడడం కాదు కానీ చూసి ఈ బీఆర్ఎస్ పార్టీ పోయి ప్రజలకి ఏం సందేశం ఇవ్వదలుచుకుంది, వాస్తవాలు ఏంటి, మేడిగడ్డకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన వాస్తవాలు ఏం జరిగినాయి, అసలు ప్రాజెక్టు యొక్క స్వరూపం ఉండే ఏ స్వరూపంగా ఏం మారిపోయింది, దాని మీద ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎంత అవినీతి జరిగింది, ఎంత ప్రజాధనం వృధా చేయడం జరిగింది గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రజలు మళ్ళొక్కసారి తెలుసుకోవాలి. ఎందుకొరకంటే సరే అనేక సార్లు ఈ కాళేశ్వరం మీద మేడిగడ్డకు ఉందేమో అనేక పర్యాయాలు అనేక చర్చనీయాంశాలు అనేక ప్రజలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాకుంటే రేపు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎందుకు పోతుంది, పోయేదాని వెనుక నేపథ్యం ఏముంది, ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళు పోయి. అయితే ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి నెక్స్ట్ మంత్లో, అంటే ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేమేదో ప్రాజెక్టు కట్టినాము, అది కొద్ది తప్పిదాంతో అది కూలిపోయింది, ఆ మట్టుకు ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని సరిచేసి రైతులకు నీళ్ళు అందించాలి, నీళ్ళు అందించకుండా మమ్మల్ని బ్లేమ్ చేసి మొత్తం ప్రాజెక్టుని మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది. కాబట్టి ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ తప్పుదారి పట్టేయడానికి రేపు వాళ్ళు సందర్శన పెట్టుకోవచ్చు. ఇప్పటి కూడా కాళేశ్వరం అది లైఫ్ లైన్ మొత్తం తెలంగాణకు, అదే మొత్తం లైఫ్ లైన్ అని ఇప్పటికి చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ఇదంతా తెలంగాణను కాపాడింది అదే అని చెప్తారు. చెప్పుకుంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రజలకు కాళేశ్వరం యొక్క సాంకేతిక అంశాలు చాలామందికి తెలియవు. అది ఎందుకు ఫెయిల్ అయింది అనేది చాలామంది కొందరు తెలుసు, కొందరు తెలియదు. సరే తెలిసేవారు తెలిసిపోయింది, అంత ప్రభుత్వం కూడా మారిపోయింది, దానివల్ల ఎన్ని తప్పులు జరిగినాయి తెలిసిపోయింది. అంటే మళ్ళీ ప్రజలను కొంత డైవర్ట్ చేయడానికి అంటే బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు ఏదో కొద్ది రిపేర్ చేసి నీళ్ళు అందియవచ్చు కదా రైతులకు, అక్కడ కాఫర్ డ్యామ్ కట్టి నీళ్ళు అందియవచ్చు కదా, లేదా ఇదే సంవత్సరము దాన్ని ఈ అంటే ఈ ఏప్రిల్ మే జూన్ వరకు దాన్ని వర్షాలు పడే లోపల దాన్ని మళ్ళీ పునరుద్ధరించి దాన్ని యథావిధిగా మళ్ళీ ప్రాజెక్టు పనిచేయించవచ్చు కదా అనేది ఒకటి. ఈ ప్రజలకు ఈ ప్రభుత్వం మీద నెపము పెట్టడానికి వీళ్ళు రేపు ప్రయాణం చేసుకుంటారు. నెపం పెట్టాలి ఈ ప్రభుత్వం మీద, అధికార పార్టీ మీద. ఎందుకు నెపం పెట్టాలంటే అది తొందర బాగు చేసి ప్రజలకు మేము రైతులకు నీళ్ళు అందిస్తే రైతులకు మేలు జరుగుతుంది కదా, ఆ మేలు జరపలేకపోతున్నారు అనేది ఒక నెపం
ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంలో, అంటే రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే విషయంలో మొత్తం కాళేశ్వరం జరిగిన అవినీతి అక్రమాలు, బీఆర్ఎస్ చేసిన కేఆర్ఎస్ రీడిజైన్ పొరపాట్లు, కేసీఆర్ చేసిన రీడిజైన్ పొరపాట్లు కానీ కాళేశ్వరం అక్రమాలు ఇవన్నీ మళ్ళీ కొత్త ప్రజల దృష్టి మరలించడానికి, ఎన్నికలకు కొంత తోడ్పడడానికి రేపు వీళ్ళు సందర్శన పెట్టుకున్నారు. సరే చూసిరావడానికి వద్దనట్టు లేరు. మన 13వ తారీఖు నాడు అధికార పార్టీ పోయింది, రేపు వీళ్ళు అదే ప్రతిపక్షం పోతుండ్రు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు రేపు ఏం సందేశం ఇవ్వగలుగుతారో, అక్కడ జరిగిన విషయం ఏంది, అసలు ప్రాజెక్టు ఏందనేది మన స్వరూపం అనేది ఒకటి మనం ఆలోచించుకోవాలి. ప్రాజెక్టు ఎందుకొరకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవంగా మనం ఎంత మౌఖికంగా చెప్తే అది మనకు కొంచెం ప్రజలకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మ్యాప్ రూపంలో చెప్తేనే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే శ్రీరామ్ ఇది గోదావరి నది, ఇట్లా గోదావరి నది ఫస్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది గోదావరి నది మీద, దాని తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది తెలంగాణ రాకుండా కట్టిండ్రు. ఇదే గోదావరి నది ఇట్లా ప్రవహిస్తూ ఇట్లా ప్రవహిస్తూ ఇట్లా పోతుంటుంది, తెలంగాణలో కిందికి పోతుంటుంది. అయితే గోదావరి నదిలో ఇక్కడ కాళేశ్వరం అనే చోట ఈ ప్రాణహిత నది వచ్చి కలుస్తుంది. ఇక్కడ ప్రాణహిత నది కలుస్తుంది, ఇక్కడికి వెళ్ళి వచ్చి వస్తుంది. ఇది వైన్గంగా, ఇది పెనుగంగా, వార్దా రెండు నదుల కలయికతో తొమ్మిడేట్టే ప్లేస్ మన ఆదిలాబాద్ జిల్లాలో అది వచ్చేసి ప్రాణహిత నదిగా మారి ఇక్కడ కాళేశ్వరం కలుస్తుంది, గోదావరిలో కలుస్తుంది. ఈ గోదావరి కలిసినాక ఇది కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది, పాత టెంపుల్ ఉంటుంది, పురాతనమైన టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కిందనే ఇప్పుడు ఇది మేడిగడ్డ ఉంది, మనం కూలిపోయింది. అయితే ఇక్కడ మన ఇంకొకటి ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పేరు మార్చడం జరిగింది. మన తెలంగాణ రాకముందే తుమ్మిడెట్టెల చోట దీన్ని నీటి సేకరణ తీసుకున్నారు. నీటి సేకరణ తీసుకొని 2008 ఫౌండేషన్ స్టోన్ వేస్తూ తెలంగాణ రాకముందే ఈ కెనాల్ కూడా తవ్వడం జరిగింది. తుమ్మిడెట్టి నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లికి తీసుకురావాలి. ఇప్పుడు కూడా ఎల్లంపల్లి కామన్ రిజర్వాయరే. ఇప్పుడు అంటే ఈ మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల నుంచి ఎల్లంపల్లి ఎత్తిపోయడం అనేది ఎల్లంపల్లి కామన్ రిజర్వాయర్. అయితే ఎల్లంపల్లి నుంచి కూడా ఈ కెనాల్ కూడా మళ్ళీ వీళ్ళు ఇప్పుడు పాత ప్రతిపాదన కూడా కామన్ మిడ్ మానేర్ వస్తుంది. ఇది కూడా పాత ప్రతిపాదన, లైన్ ఏం మార్చలేదు. తర్వాత మిడ్ మానేర్ నుంచి అనంతగిరి ఉంటుంది, ఇది ఏం లైన్ మార్చలేదు. అనంతగిరి నుంచి సిద్దిపేట దగ్గర రంగనాథ్ సార్ ఉంటుంది, రంగనాథ్ సార్ నుంచి మల్లన్ సార్ ఉంటుంది, మల్లన్ సార్ నుంచి కొండపోచం సార్ సీఎం ఫామ్ హౌస్ దగ్గర. ఈ లైన్ ఏం మార్పులు చేయలేదు. ఈ లైన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈ రిజర్వాయర్లు కూడా ఆ పాత ప్రతిపాదనలో కొత్త ప్రతిపాదనలో కూడా ఈ రిజర్వాయర్లు ఉన్నాయి, కాకుంటే స్థాయి పెంచడం జరిగింది. అనంతగిరి కానీ రంగనాథ్ సార్ ఇది మల్లన్న సార్ కానీ స్థాయి పెంచిండు. 1.5 TMS నుంచి 50 TMS మల్లన్న సార్ చేసిండు, 1 TMS నుంచి 15 TMS కొండపోచం సార్ చేసిండు ఆయన సీఎం ఫామ్ హౌస్ దగ్గర, కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర. కాబట్టి ఇది ఏంటంటే స్వరూపం అనేది ఈ రీడే ద్వారా ఎక్కడ స్వరూపం మారింది అంటే, స్వరూపం అనేది మనం చర్చించుకోవాలి. అంటే పాత ప్రాణహిత వల్ల తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టు అప్పటికే దీని మీద 31% వర్క్ కంప్లీట్ అయింది తెలంగాణ రాకముందే. అయితే అప్పుడు ప్రాణహిత అంటే ఇక్కడ ప్రాణహిత నుంచి చేవెళ్ళ ఎల్లంపల్లి కలుపుతూ ఎల్లంపల్లి నుంచి ఇట్లా ఈ కొండపోచం నుంచి పావులపర్తి కొండపోచం నుంచి అప్పుడు చేవెళ్ళకి తీసుకుపోవాల్సింది ఉండేది. అయితే ఈ కెనాల్ మార్పు ఏం జరగలేదు. ఇక్కడ మార్పు కేసీఆర్ ప్రభుత్వం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వీళ్ళు అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అనేది ఇక్కడ ప్రతిపాదన నీళ్లు ఇక్కడ నుంచి తీసుకోవాల్సింది ఉండే. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ప్రారంభం చేసిండు. ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిండు వైఎస్ రాజశేఖర్ తెలంగాణ రాకముందే 2008లో వేసి పని స్టార్ట్ చేసిరు. ఇక్కడ నుంచి ఇక్కడికి 71 కిలోమీటర్ల కెనాల్ తవ్విండు. కెనాల్ తవ్వి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోసేది ఉండే. ఎట్లుండే అంటే ఎత్తిపోసింది అంటే ఎల్లంపల్లి లెవెల్ కూడా 148, ఈ తుమ్మిడెట్టి లెవెల్ కూడా 148. ఈ 140 లెవెల్ నుంచి ఈ 145 లెవెల్ అంటే తల మీదకి అప్పుడు ఎత్తిపోయాల్సింది ఉండే. చాలా తక్కువ ఖర్చుతోని గ్రావిటీ ద్వారా కెనాల్ 70 కిలోమీటర్ కెనాల్ తవ్విండ్రు. ఆ గ్రావిటీ నుంచి ఒక సింపుల్ లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు అప్పుడు ఎత్తిపోసవలసింది ఉండే. ఇక్కడ కూడా 160 TMSలకు పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు ఇచ్చినాకనే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. తర్వాత కెనాల్ తవ్విండ్రు. తెలంగాణ వచ్చే వరకు కెనాల్ 71 కిలోమీటర్ల కెనాల్ తవ్విండ్రు. దీని మీద 2000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 2000 కోట్లు కెనాల్ మీద ఖర్చు అయింది. ఇలా ఒక సింపుల్ లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి పోసినట్టుంటే ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చేటి. అయితే ఇక్కడ కేసీఆర్ వచ్చిన తర్వాత కొత్త తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నీళ్లు సేకరించి దాన్ని క్యాన్సిల్ చేసిండు. మొత్తం క్యాన్సిల్ చేస్తూ కిందికి పోయిండు. ఎట్లా అంటే ఇక్కడ పోయి మేడిగడ్డ పోయిండు. అంటే ఇక్కడ మేడిగడ్డ 100 మీటర్ల లెవెల్, ఇది మేడిగడ్డ, ఇది 100 మీటర్ల లెవెల్. అంటే 148 నుంచి 100 అంటే 50 మీటర్లు డౌన్ పోయిండు. డౌన్ పోయి మళ్ళీ నీళ్ళు ఎక్కడ తీసుకొచ్చిండు, మళ్ళీ 145 తీసుకొచ్చేసిండు. అంటే అర్థమైంది, తల మీద నుంచి నీళ్లు తల మీద తీసుకురావాల్సింది క్యాన్సిల్ చేసి
తల మీద కాళ్ళ కింద తీసుకొచ్చేసి అంటే ఇంత డౌన్కి తీసుకొచ్చేసి మళ్ళీ తల మీద తీసుకొచ్చేస్తుండు ఇట్లా మళ్ళీ ఎల్లంపల్లికి. ఇక్కడ నుంచి ఎల్లంపల్లికి ఇట్లా వచ్చే బదులు మళ్ళీ మేడిగడ్డ నుంచి మళ్ళీ నదిలోనికి అన్నారం, మళ్ళీ అదే గోదావరికి సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి ఈయన ప్రతిపాదించాడు కేసీఆర్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈయన కేసీఆర్ రీడిజైన్ అనేది ఇక్కడ పొరపాటు చేసింది. ఇక్కడ మేడిగడ్డకు సోర్స్ మేడిగడ్డకు షిఫ్ట్ చేయడము, కిందికి షిఫ్ట్ చేయడం, ఈ సైట్ మార్చడము, తర్వాత ఎందుకంటే ఇంత పని 2000 కోట్ల పని పూర్తయిన దాన్ని కెనాల్ రద్దు చేయడము, తర్వాత రద్దు చేసి దీని యొక్క నీటి సోర్స్ పాయింట్ మేడిగడ్డకు రావడం, కిందికి రావడం. అయితే దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు మేడిగడ్డ అంటే ఇది అంటే ఈయన ఒక బ్యారేజ్ కట్టిండు కాళేశ్వరం కింద 20 కిలోమీటర్ల కింద మేడిగడ్డ అని ఉంటుంది గోదావరి నది పైన. ఈడ బ్యారేజ్ కట్టేసి మేడిగడ్డ బ్యారేజ్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడ పంప్ హౌస్ కట్టి మళ్ళీ ఇక్కడ అన్నారం బ్యారేజ్ కట్టిండు గోదావరి మీద. అన్నారం బ్యారేజ్ నుంచి మళ్ళీ పంప్ హౌస్ నుంచి మళ్ళీ సుందిల్ల బ్యారేజ్ కట్టిండు. సుందిల్ల మళ్ళీ పంప్ హౌస్ కట్టి సుందిల్ల నుంచి అల్లంపల్లికి వస్తారు. అంటే కేసీఆర్ ఏం చేసిందంటే 3 బ్యారేజ్లు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి కామన్. అయితే 3 పంప్ హౌజులు మేడిగడ్డ పంప్ హౌజ్, అన్నారం పంప్ హౌజ్, సుందిల్ల పంప్ హౌజ్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా ఏ బుద్ధున్నోడు కూడా నదిలో నుంచి నదికి లిఫ్ట్ చేయరు. నదిలో నుంచి నదికి లిఫ్ట్ అంటే ఇక్కడ మేడిగడ్డ నుంచి గోదావరి నది నుంచి మళ్ళీ అన్నారం గోదావరి నదికి లిఫ్ట్ చేయడం, అన్నారం నుంచి మళ్ళీ సుందిల్లకు మళ్ళీ గోదావరి నదికి లిఫ్ట్ చేయడం, సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి మళ్ళీ గోదావరి నదికి లిఫ్ట్ చేయడం. ఏ ప్రపంచంలో ఎక్కడ కూడా నదిలో నుంచి నదికి లిఫ్ట్ చేయడం జరగలేదు. ఎందుకొరకంటే ఎందుకు నదిలో నదికి లిఫ్ట్ చేయాలంటే నది కింది నుంచి నది ఎగువకు లిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ మేడిగడ్డ అంటే నది కింది లెవెల్ గోదావరిలో, నది కింది నుంచి 50 మీటర్ల మీద ఎల్లంపల్లి లిఫ్ట్ చేయడం అంటే నది ద్వారా లిఫ్ట్ చేయడం అనేది ఇది ఇంత బుద్ధి తక్కువ అయిన రీడిజైన్ ప్రపంచంలో ఎక్కలేదు. ఒక నది నుంచి నదికి ఎగువకు లిఫ్ట్ చేయడము, దిగువ నుంచి నది దిగువ నుంచి నది ఎగువకు దిగువ లిఫ్ట్ చేయడం అనేది ఇది ఒక పెద్ద ప్రపంచంలో ఒక ఫూలిష్ డిజైన్ రీడిజైన్. ఎందుకు ఫూలిష్ డిజైన్గా నిర్ణయం ఏంటంటే ఇక్కడ మనకు 5 సంవత్సరాల నుంచి మనం అనుభవంగా చూసినాము. 2019లో మేడిగడ్డ కాడ నీళ్లు లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేసినాము. అది ఇనాగరేషన్ అయింది 2019 21 జూన్ 2019 నాడు కేసీఆర్ మేడిగడ్డ ప్రారంభించి అన్నారం నీళ్ళు తీసుకొచ్చేసిండు. అన్నారం నుంచి సుందిల్లకు నీళ్ళు తీసుకొచ్చేసిండు, ఎత్తిపోసిండు. సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నీళ్ళకి వచ్చే వరకలే ఎల్లంపల్లి నుంచి పైనుంచి నది వచ్చేసి మళ్ళీ ఎత్తిపోసిన నీళ్ళన్నీ వీళ్ళ కిందికి పోయినాయి. ఎట్లు పోయినాయి అంటే ఎల్లంపల్లి పైన ఒక కడెం రివర్ కలుస్తుంది ఎల్లంపల్లి కింద. ఈ కడెం రివరు ఉద్ధృతంగా వస్తుంది రివర్. కడెం రివర్ గోదావరి నీళ్లు చేరుతున్నాయి. అంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ స్టార్ట్ చేసి నీళ్లు ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నుంచి వరద వచ్చి ఇక్కడ మళ్ళీ కిందికి పోతున్నాయి. అంటే దీనివల్ల ఏమైందంటే నదిలో నుంచి నదిలో లిఫ్ట్ చేయడం వల్ల నదిని కింది నుంచి నదికి ఎగువకు నీళ్లు పోయడం వల్ల పైనుంచి వచ్చే నదిలో పైనుంచి వచ్చే నీళ్లు మళ్ళీ నది కిందికి పంపుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే తిప్పిపోతల పథకమైంది ఈ పోర్షన్. ఎల్లంపల్లి టు మేడిగడ్డ తిప్పిపోతల పథకమైంది. ఇది 5 ఏళ్ళు మనకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రతి సంవత్సరం ఇక్కడ మేడిగడ్డ కాడ మనకు పర్మిషన్ ఉంది. 195 టీఎంసీలు దాదాపు 200 టీఎంసీలు మనం లిఫ్ట్ చేసుకోవాలి. ఈ 200 టీఎంసీలకు వీళ్ళు ఎంత లిఫ్ట్ చేసిరు ఇక్కడికి మేడిగడ్డ టు అన్నారం సుందిల్ల టు ఎల్లంపల్లి ఈ ఎగోకు నదిలోకి ఎందుకు లిఫ్ట్ చేసినట్టే కేవలం సంవత్సరానికి 40 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి. 40 టీఎంసీల కంటే ఎక్కువ అదనంగా లిఫ్ట్ చేయాలి 4 ఏళ్లలో. ఎందుకొరకంటే వాళ్ళు గణాంకాలే చెప్తారు 160 టీఎంసీ లిఫ్ట్ చేసిరు. 160 టీఎంసీలు అంటే సంవత్సరానికి 40 టీఎంసీలు. మరి 160 టీఎంసీలు లిఫ్ట్ చేసిన దానిలో మళ్ళీ కిందికి ఎన్ని పోయినాయి నీళ్ళు అంటే 51 టీఎంసీలు పోయినాయి. 51 టీఎంసీలు నీళ్ళు కిందికి పోయినాయి. ఎందుకో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక స్టార్ట్ చేసి నీళ్లు ఎగోకి ఎల్లంపల్లికి వచ్చే వరకు పైనుంచి వరద వచ్చి మళ్ళీ కిందికి తీసుకుపోతున్నాయి నీళ్ళు. అంటే ఇట్లా ప్రతి సంవత్సరం మనం ఎక్స్పీరియన్స్ చూసుకున్నాం మనం. అంటే ఇంతకంటే పిచ్చి తుగ్లక్ డిజైన్ ఎవరు చేయరు. ఇది కేసీఆర్ యొక్క పిచ్చి తుగ్లకు. ఎందుకంటే మేడిగడ్డకు సైట్ మారడమే తుమ్మిడేటు నుంచి మేడిగడ్డ సైట్ మారడం పిచ్చి తుగ్లక్ డిజైన్. ఎందుకంటే ఎంత తుగ్లక్ నదిలో నుంచి నది కింది నుంచి అదే నదిలో మీదికి ఎత్తిపోయడం అనేది ఇది ఒక పిచ్చి తుగ్లక్ డిజైన్. అంటే ఇది పిచ్చి తుగ్లక్ డిజైన్ నిరూపణ అయింది 4 సంవత్సరాలు. ఇక్కడ నుంచి నీళ్ళు స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడికి వరద వచ్చి ఇక్కడ కిందికి పోతున్నాయి. ఇట్లా 4 సంవత్సరాలు మనం చూసి ఒక టీఎంసీ పోనీ ఎకనామికల్ ఏమైనా లాభం ఉందా అంటే ఈ 3 అంచెలలో లిఫ్ట్ చేసుకురావాలి. మేడిగడ్డ టు అన్నారం టు సుందిల్ల టు ఈ 3 అంచెలలో ఈ ఎల్లంపల్లికి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడానికే 1 టీఎంసీ లిఫ్ట్ చేయాలంటే 5,70,00,000 ఖర్చు అవుతుంది. అంటే 1 టీఎంసీ దాదాపు మనం ఒక 200 టీఎంసీ లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం అనుకో ఇక్కడికి వెళ్ళి అంటే 1,000-1,500 కోట్లు పవర్ ఛార్జ్ ఇక్కడికే అవుతుంది. అంటే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అవుతుంది.
కాబట్టి ఇది పవర్ ఛార్జ్ కూడా అదనంగా 1000 కోట్లు ప్రజాధనం కూడా వృధా. అయితే దీనికి తోడు ఈ మేడిగడ్డ కాడ ఈ మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజ్, సుందిల బ్యారేజ్ 3 పంపులు 3 ఇవి రాంగ్ ప్లేస్లో నిర్మాణం చేయడం జరిగింది. ఈ రాంగ్లో మళ్ళీ రాంగ్ వేస్ట్ అయినాయి. ఇప్పుడు ఈ రాంగ్లో ఇవన్నీ 3 కూడా శాండ్ బేస్డ్, ఇదంతా శాండ్ ఉంటుంది ఇక్కడ గోదావరిలో. ఈ 3 బ్యారేజీలు కూడా శాండ్ బేస్డ్, శాండ్ ఫౌండేషన్ మీద నిర్మాణం చేయడం జరిగింది. శాండ్ ఫౌండేషన్ నిర్మాణం చేసినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించి నిర్మాణం చేయాలి. ఈ కేసీఆర్ యొక్క హడావుడి చేయడం వల్ల అనేక డిజైన్ లోపము, కన్స్ట్రక్షన్ లోపము, నిర్మాణ లోపము, నాణ్యత లోపము, హడావుడి, తొందర, ఇవన్నిటి కారణాల వల్ల 3 బ్యారేజీలు 3 పంప్ హౌజులు నిర్మాణం చేయడం వల్ల ఇది ఏమైందంటే మేడిగడ్డ కుంగిపోయింది. అక్టోబర్లో, నవంబర్లో ఇది బొంగలు ఏర్పడే అన్నారం. ఈ సుందేలా కూడా అదే ప్రమాదంలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైనా అంటే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవి బాగు చేసినా కూడా తిప్పిపోతల పథకంలో ఉన్నాయి. ఇవి మనకు సర్వ్ అయ్యేటట్టు లేవు ఇవి. ఎందుకంటే ఇక్కడ నుంచి తుమ్మిడిగట్టు కాడ లిఫ్ట్ చేస్తేనే మనకు గ్రావిటీ ద్వారా వచ్చి తక్కువ ఖర్చుని ఎల్లంపల్లికి వస్తాయి నీళ్ళు. ఇక్కడికి వచ్చి ఎల్లంపల్లికి వచ్చి మళ్ళీ యథావిధి కెనాల్, ఇది పాత కెనాల్. ఇది ఎల్లంపల్లి నుంచి మిడిమానేడు, ముడిమాని నుంచి రంగనాయ సార్, మల్లన్న సార్, కొండపోసాం సార్, ఇందులో మార్పు ఏం చేయలేదు. కాకుంటే ఇవి స్తోమత పెంచారు, రిజర్వాయర్ల స్తోమత పెంచారు మల్లన్న సార్ కానీ కొండపోసాం సార్ కానీ, ఇవన్నీ స్థాయి పెంచారు. కాబట్టి ఇవేం లేదు. అయితే ఇక్కడ జరిగినవి ఏంటంటే ఈ మేడిగడ్డ లొకేషనే చేయడమే రాంగ్, రీడిజైన్లో రాంగ్లో ఇప్పుడు వేస్ట్ అయిపోయినాయి. ఇవి మళ్ళీ శాండ్, ఉస్క ఫౌండేషన్ మీద నిర్మాణం చేయడం, అజాగ్రత్త నిర్మాణం చేయడం వల్ల ఇవి కుంగిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ రిపేర్ చేసినా కూడా ఇవి తిప్పిపోత పథకంగా మనకు వస్తాయి. ఈ రిపేర్ చేయడం వల్ల ఇప్పుడు టోటల్గా ఈ ఎల్లంపల్లి 3 బ్యారేజీలు 3 పంప్ హౌజుల మీద ఎంత ఖర్చు జరిగిందంటే 30,000 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్. అంటే 3 పంప్ హౌజులు, మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్తో పాటు 3 పంప్ హౌజులు, మేడిగడ్డ పంప్ హౌజ్, అన్నారం పంప్ హౌజ్, సుందిల పంప్, 3 బ్యారేజీలు 3 పంప్ హౌజులకు 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు అదనపు టీఎంసీతోని. అంటే ఇక్కడ 30,000 కోట్లు వృధా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే 3 బ్యారేజీలు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పటికే ఇక్కడ నుంచి చేసినట్టుంటే ఇక్కడ తుమ్మినట్టు ఇక్కడ మంచి హార్డ్ రాక్ ఫౌండేషన్ ఉంది. ఇక్కడ ఈ రాక్ ఫౌండేషన్ నుంచి మనకు చేసినట్టుంటే ఈ కెనాల్ దాదాపు 70 మీటర్ల వెడల్పుతో కెనాల్ దగ్గర, ఇక్కడ 60.59 అంత బాట వెడల్పుతో కెనాల్ దగ్గర 71 కిలోమీటర్లు. ఈ కెనాల్ నిరుపయోగం అయిపోయింది. ఇది తర్వాత ఇక్కడ తక్కువ ఖర్చుతో మనకు లిఫ్టింగ్ ఛార్జెస్ ఏం రాదు. ఇక్కడికెళ్ళైతే ఒక టీఎంసీకి 5,70,00,000 ఖర్చు వస్తుంది. ఇక్కడికెళ్ళి వస్తే అసలు ఖర్చు చాలా తక్కువ, నామాత్రం ఖర్చుతో వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఈ తుమ్మినేట నుంచి జైపూర్ వాళ్ళు లింక్ చేసి ఇక్కడ గ్రావిటీలో టోటల్గా గ్రావిటీలో వచ్చేది 360 రోజులు గ్రావిటీ వచ్చే ఆలోచన ఉంది. అది ఇక్కడ ఏం చేశారంటే ఈయన కేసీఆర్ ఒక అనాలోచితంగా ఇక్కడ నీళ్లు లేవు అని, తర్వాత వాళ్ళు లెవెల్ ఒప్పుకోలేదని, 152కు లెవెల్ ఒప్పుకోలేదని 2 చోట్ల అగ్రిమెంట్ చేసుకుని వచ్చాడు. ఈయన తుమ్మినేట కాడ అగ్రిమెంట్ చేసుకున్నాడు, తర్వాత మేడిగడ్డ కాడ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈడ అగ్రిమెంట్ చేసుకుని వచ్చిన మహారాష్ట్ర కాడ ఈడ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ అగ్రిమెంట్ చేసుకుంది ఏంటంటే ఈయన అంతకుముందు నదీ గర్భం వరకు నీళ్ళు ఆపడానికి అగ్రిమెంట్ చేసుకుని వచ్చింది. ఇది పెద్ద అగ్రిమెంట్స్, ప్రయోజనకమైన అగ్రిమెంట్లు ఏం కాదు మహారాష్ట్రతో. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళ పీరియడ్ అప్పుడు తెలంగాణ రాకముందు నదీ గడ్డల నుంచి 4 మీటర్లు నీళ్ళు ఆపాలనుకున్నారు. 148 నుంచి 152. అంటే ఏమైనా నది గడ్డల మీద నీళ్ళు ఆపితేనే నీళ్ళు ఆగుతాయి. వాళ్ళు 4 మీటర్లు ఆపితే మహారాష్ట్రతోని 4 మీటర్లు క్యాన్సిల్ చేసి నది ఒడ్ల మందే నీళ్ళు ఆపడానికి అగ్రిమెంట్ చేసుకొని వచ్చాడు తుమ్మినేటి కాడ. అంటే నది గర్భంలో నీళ్ళు ఆపడం 8 మీటర్లు, 8 నది గడ్డ నుంచి నది బాటం వరకు ఈ 8 మీటర్లు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు. మేడిగడ్డ కాడ కూడా నది గర్భంలో ఆపడానికి అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు. ఈడ కూడా నది ఒడ్డు లెవెల్ 100, నది బెడ్ లెవెల్ 89. అంటే ఈడ 10 మీటర్ల డెప్త్, 11 మీటర్ల డెప్త్. మరి నువ్వు ఈడ అగ్రిమెంట్ చేసుకుని వచ్చినావు, ఈడ అగ్రిమెంట్ చేసినావు, మరి ఈడనే స్టార్ట్ చేయొచ్చు కదా. తుమ్మినేటి కాడ స్టార్ట్ చేసి తమిళ కెనాల్ ఉపయోగించుకుంటూ ఇక్కడికి ఎల్లంపల్లి నీళ్లు తీసుకురావాల్సిందే. చేసిన బ్లండర్ మిస్టేక్ రీడిజైన్ వల్ల ఏమైందంటే ఈ 3 బ్యారేజీలు కుంగిపోయినాయి. ఇవి పనికిరావు, రాంగ్ లొకేషన్లో కట్టడం జరిగింది. ఇదేంది ఇక ఇప్పుడు ఈ మధ్యన నల్గొండలో ఒక ప్రముఖ ఇంజనీర్ ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడంటే ఇక్కడ నీళ్లు లేవు. అతను నీళ్లు లేవని కాదు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వము 160 టీఎంసీలు వాడుకోవడానికి అసలు ఇక్కడ పర్మిషన్ ఇచ్చినాకనే స్టార్ట్ చేసారు వాళ్ళు. అయితే ఏమైందంటే 2010లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఇన్ ప్రిన్సిపల్ 2010లో పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళకు చేసిన తర్వాత ఏమైందంటే తర్వాత 2015లో ఒక రివ్యూ పేరా పంపిరు వాళ్ళు. ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ 165 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి. మహారాష్ట్రలో భవిష్యత్తులో ఒక 63 టీఎంసీలు వాడేటట్టున్నారు. వాళ్ళు 63 టీఎంసీలు వాడేటట్టున్నారు. వాడినట్టుంటే 160 63 పోతే 102 దొరుకుతాయి నీళ్ళు. 102 అంటే ఇవి నిక్కర జలాలు అంటారు, అష్యూడ్ వాటర్ అంటారు దీన్ని. అష్యూడ్ వాటర్కు
తర్వాత నికర జలాలు, వరద జలాలు, తర్వాత 50% డిపెండేబుల్, 75% డిపెండేబుల్ అంటారు వీటిని. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1100 TMCలో నీళ్ళు ఉన్నాయి, ఎవరేజ్ వాటర్ ఉంది. కానీ అందులో 70% ఆధారపడే వాటరు 102 TMCలు, 160కి బదులు 102 ఉన్నాడు. అంటే ఒక 53 TMCలకు తక్కువ పడుతున్నాయి కదా. 102 దొరుకుతాయి అన్నారు, 158 ఒక 58 TMCలే కదా. మరి 50 అంటే 102 దొరుకుతున్నప్పుడు ఇక్కడ ఏం వీళ్ళు ఆలోచించలేదంటే, ఇక్కడికి వెళ్ళి పెద్దవాగు అనేది ఇక్కడ కొబ్రం భీం ప్రాజెక్టు పెద్దవాగు నదులు పోతున్నాయి, ఇంకా అనేక నదులు పోతున్నాయి. ఈ నదులను కలుపుకొని వచ్చినా 90 TMC నీళ్ళు దొరుకుతాయి. మరి ఈడ 102, ఈడ కెనాల్ తవ్విండ్రు, ఈ 90 TMCలు కలుపుకున్నా ఈడ 190 TMCలు వస్తాయి కదా ఇక్కడికి. వీటికి తోడు మళ్ళీ ఎల్లంపల్లి కాడ నీళ్ళు దొరుకుతున్నాయి మనకు, తర్వాత మిడ్ మానేర్ కాడ కూడా నీళ్ళు దొరుకుతాయి, మానేర్ మీద. ఇవన్నీ కూడా వాడుకోవచ్చు, ఇది పాత ప్రపోజలే కదా. మరి పాత ప్రపోజల్ ఇవన్నీ వాడుకోవచ్చు కూడా, నీళ్ళు లేవని ఎట్లట్టు 102 TMCలు నువ్వు అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్నో వాడతారు, మహారాష్ట్ర వాళ్ళు ఎన్నో వాడినాడు కదా, తక్కువేది. రెండోది ఇప్పుడు మనకు గంగా కావేరి కలుపుతా అంటున్నారు వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఇంద్రావతిలో నీళ్లు వాడతలేరు అనే దానికి కేంద్ర ప్రభుత్వమే ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు నీళ్లు వాడని దానికి వాడేదాకా ఒక స్కీమ్ చేద్దామని. మరి ఆ జ్ఞానం వీళ్ళకి లేదా? 102 TMCలు నికర జలాలు అది ఉన్నాయని కాదు, వాళ్ళు వాడిన నాడు తక్కువ పడతాయి. మరి వాడిన నాడు తక్కువ పడతాయి అనే దానికి ఈయన 2000 రూపాయలు కెనాల్ నవ్వి ఖర్చు పెట్టి ఈయన నీళ్ళు లేవని సాక్తో కిందికి రావడం అనేది శుద్ధ తప్పు. తర్వాత ఇక్కడ 152 వీళ్ళు మీటర్లు అలౌ చేయలేదు, అది తప్పే. ఎందుకంటే వాళ్ళు మేమే పోయినాం, చంద్రపూర్ పోయినాము, ఫడ్నవీస్ అనేది శోభాతాయంలో చిన్న ఉంది, అప్పుడు ఫడ్నవీస్ సీఎం, ఆమె చెప్పింది మేము అలౌ చేస్తాము, మాకు సరైన కాంపెన్సేషన్ ఏమని చెప్పింది. 4 మీటర్లు మేము ఆపుకుంటూ 152 అయినా మేము పర్మిషన్ ఇస్తాం, మాకు సరైన కాంపెన్సేషన్ ఏంటి, మాకు కూడా కొంత సేద్యానికి మాకు అలౌ చేయండి అన్నది. అక్కడికి వచ్చి మేము చెప్పే వరకల్నే కేసీఆర్ కిందికి పోయింది ఆల్రెడీ. ఇంకొకటి ఏంటంటే ఈ కిందికి వెళ్ళి 9 నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయొద్దని కేసీఆర్ ఎక్స్పర్ట్ కమిటీ వేసిండు, అనంతరాములు 4 చీఫ్ ఇంజనీర్తో వేసిండు. ఎక్స్పర్ట్ కమిటీ ఎట్టి పరిస్థితిలో ఇక్కడికి రావద్దని రిపోర్ట్ ఇచ్చింది. మరి రిపోర్ట్ ఇచ్చినప్పుడు తన వేసిన ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తొంగలని దొక్కిన కేసీఆర్, ఎందుకంటే అది తప్పు చేసిండు. వాళ్ళు అట్లీస్ట్ గీడికెళ్ళడానికి వేములపల్లికెళ్ళి ఇట్లా తీసుకురండి, నదిలో నుంచి నదిలో వద్దని చెప్పిండు. ఇప్పుడు నదిలో నుంచి నదికి కింది నుంచి మీరు షిఫ్ట్ చేస్తే నేను చెప్పిన ఆడతాను, ఇక్కడికి వెళ్ళినా లిఫ్ట్ చేసి గిడికెళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు, అది చేయలేదు. ఆయన కిందికి వచ్చేసాడు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయని. ఈ నీళ్ళు ఇక్కడికి వెళ్ళి వచ్చేటి నీళ్ళు, ఇక్కడ అదనంగా ఇక్కడికి వెళ్ళి వచ్చేటి ఏం లేవు, ఇక్కడ నుంచి వచ్చేటి ఈ పెద్దవాగు ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళు. ఆ పెద్దవాగు పికప్ చేసుకుంటారు తీసుకోవచ్చు. ఈ జ్ఞానం లేదా? పోనీ వాళ్ళు 148కే ఒప్పుకుని అనుకుందాం, ఈ 148 కూడా ఆనకట్టు కట్టి ఇక్కడ మనకి కెనాల్ మీద ఇక్కడనే 10 పంపులు పెట్టినట్టుంటే నీళ్ళు ఇట్లా ఎత్తిపోవాల్సిన అవసరం ఉండే, డైరెక్ట్ వస్తుంది కదా. ఇక్కడ 10 మీటర్లతో ఒక 10 పంపులు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదంటే 3 బ్యారేజ్లు 3 పంపులు కట్టేవాళ్ళు, అది చేయలేదు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు తన తాబేదారు ఇంజనీర్లతోని రోజుకొక స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాం. ఏంటంటే ఇది ప్రాణత చేయవేళ, ఇది 3 అంచెల సోర్సు, 9 కాడ సోర్సు, ఈడ సోర్సు, ఎల్లంపల్లికి కూడా వాడుకోవచ్చు, మానేరు కూడా మిడ్ మానేరు వాడుకోవచ్చు, ఇదంతా సోర్స్ అని చెప్తారు. అరే సోర్స్ ఇది ఇప్పుడు నువ్వు మార్చేయండి, అది పాత ప్రాణత చేయలేప్పుడు కూడా ఈ సోర్సులు అప్పుడు ఉన్నది ఎల్లంపల్లి, ఈ మిడ్ మానేరు ఉంది. తర్వాత ఇప్పుడు నువ్వు ఆయకట్టు కొత్త రీడిజైన్ చేసి ఆయకట్టు సాగు పెంచింది ఏముంది? ఓన్లీ 2 లక్షల ఎకరాలు, 2 లక్షల ఎకరాలు. ఎంత 2 లక్షల ఎకరాలంటే ఇప్పుడు అప్పుడు కాళేశ్వరం అంటే పాత ప్రాణైతే చేయాలప్పుడు 16,40,000 సేద్యం. మనకు తెలంగాణ వచ్చే వరకు దాని మీద 11,000 కోట్లు ఖర్చు అయింది. ఇంకా నికరంగా మిగిలింది 28,000 కోట్లే. ఈ 28,000 కోట్లు వాళ్ళ ఖర్చు పెట్టినట్టుంటే మనకు 16,40,000 సేద్యం వచ్చేది. కేవలం 28,000 కోట్లు, అది మ్యాక్సిమం 30,000 కోట్లు ఖర్చు పెడితే 16,40,000 సేద్యం ప్రతిపాదిత సాగు వచ్చేది. మరి ఈయన రీడిజైన్ చేసి కాళేశ్వరం పేరు మార్చిన తర్వాత ఈయన ప్రతిపాదిత సాగు ఎంత? 18,27,500, 700. అంటే 2 లక్షలు కూడా కాదు. 2 లక్షలు కాని సేద్యాన్ని పెంచిన దానికి నువ్వు 30,000 కోట్లతో పూర్తయ్యేది 1,30,000 కోట్లకు తీసుకొచ్చిండు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇక్కడ 30,000 కోట్లు వేస్ట్ చేసిండు. ఇదంతా ఈడ వేస్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళా సార్ ఇవన్నీ వేస్ట్ ఖర్చులు చేసిండు. దాంట్లో ప్రజాధనం 30,000 కోట్లతో పూర్తయ్యేదాన్ని 1,30,000 కోట్లకు తీసుకొచ్చేసి తన యొక్క రీడిజైన్ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు తాబేదారు ఇంజనీర్లతోని ఈయన నీళ్ళు దొరకలేదు ఇంటికి వచ్చిండు, లేకుంటే వాళ్ళు ఎత్తు కట్టనీయలేదు. ఈయన ఎత్తు కట్టకుండా ఉన్న ఎత్తు పర్మిషన్ తీసుకొని అయినా ఇక్కడనే 10 పంపులు పెట్టి కెనాల్లో నీళ్ళు పోయేస్తుండే కదా. ఈ తిప్పిపోతల పథకం కాకపోతుంది కదా, ఇటుకి తిప్పిపోతల పథకం అయింది. ఈ అదనపు పవర్ ఛార్జ్ అవుతుంది కదా ఈడికెళ్ళి నీళ్ళు తీసుకోవడానికి. ఇవి తోడు కింగిపోయినాయి, ఇవి పనికిరావు. ఇవి ఇప్పుడు ఇవి రిపేర్ చేసినా కూడా ఇవి పనికిరావు. ఇవి తిప్పిపోతల పథకంలో బాగా అవుతుంది. మళ్ళీ ఇప్పటి కూడా 9 కానీ బ్యారేజ్ నిర్మాణం చేసి ఇది గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో వచ్చి ఎల్లంపల్లి కలిపితేనే
ఈ కాళేశ్వరం మనగడ కొనసాగుతుంది. ఇప్పటికైనా మీరు అయితే ఇప్పుడు ఏంటంటే సాగు 2 లక్షల ఎకరం పెంచలేదు, 1,00,000 కోట్ల అదనం ప్రజాధనం వృధా చేసిండు. పోనీ తాగునీటిలో మార్పు జరిగిందంటే పాత ప్రపోజలే సిటీకి 30 టీఎంసీలు ఉండే తాగునీటికి, అది కొత్త ప్రపోజల్ ఎక్కువ లేదు. తర్వాత ఇండస్ట్రియల్ పరిశ్రమలకు ఇచ్చే నీళ్ళలో కూడా అప్పుడు 16 టీఎంసీలే ఉండే, ఇప్పుడు 16 టీఎంసీలే. అందులో మార్పు ఏం చేయలేదు. అంటే 56 టీఎంసీలు మొత్తము. సమీప గ్రామాలకు 10 టీఎంసీలు, హైదరాబాద్కు 30 టీఎంసీలు, 40 టీఎంసీలు, పరిశ్రమలకు 16 టీఎంసీలు, 56 టీఎంసీలే. మరి కొత్త దానిలో ఏమన్నా సాగునీటికి పెంచినాము మేము, సిటీకి అదనంగా ఇచ్చింది అనేది కూడా ఏం లేదు. కోళ్ళి సాగుకు ప్రతిపాదిత సాగు 2 లక్షలు ఎక్కువ చూపిస్తుండు. దానికి 1,00,000 కోట్లు వృధా చేసింది కదా. 30,000 కోట్లతో ఖర్చు అయ్యేది 1,30,000 కోట్లు, 1,47,000 కోట్ల పోయింది. ఇప్పటికీ మెయిన్ కెనాలే కంప్లీట్ అయింది, ఇంకా డిస్ట్రిబ్యూటర్ కంప్లీట్ కాలేదు. ఒక ఎకరానికి నీళ్ళు వేయాలంటే 50,000 పవర్ ఛార్జ్ తీసుకొచ్చిండు దీని కొత్త ప్రతిపాదన ప్రకారం. దీని మీద అసలు ₹1 ఖర్చు పెడితే 52 పైసలకే తెచ్చిండు. వాళ్ళు ఏదో లెక్కలు చూపించి ₹1.5 అని వాళ్ళ కాస్ట్ బెనిఫిట్ చూపించిండు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ₹1 ఖర్చు పెడితే 52 పైసలు అనే కాగు రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత ఇక్కడికి ఖర్చు అయితే 1 టీఎంసీకి 8 కోట్లు అవుతుందని వాళ్ళే కాగు రిపోర్ట్ చెప్పారు. కాగు రిపోర్ట్ కూడా అనేక దీని యొక్క అక్రమాలు బయటపెట్టింది. తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఇక్కడ ఎందుకు మేడిగడ్డ ఎందుకు దిగిపోయింది అంటే వాళ్ళు డిజైన్ లోపం ఉంది, కన్స్ట్రక్షన్ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉందని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ డిజైన్ లోపం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కమిటీ వాళ్ళు కూడా చెప్పారు. తర్వాత కాగు రిపోర్ట్ కూడా తప్పు పట్టింది. ఏదైనా చూసినా తెలంగాణ ప్రజాధనము ఈ కాళేశ్వరం పేరు మార్చి పాత ప్రాణత చేయవల్ల రీడిజైన్ ఇక్కడికి మార్చి ఇవన్నీ మల్లన్న సారు అనవసరంగా 1.5 టీఎంసీలు ఉండే 1.5 టీఎంసీలు 50 టీఎంసీలు చేసి ఇక్కడ 14 గ్రామాల యొక్క ప్రజలను జీవన విధానం విధ్వంసం చేసిండు. ఎందుకంటే రేపు మల్లన్న సారు కూడా పూర్తిగా నింపుతలేరు. నింపితే కూడా ఇది కూడా అయిపోతుంది, తెగిపోయే ప్రమాదంలో ఉంది. తెగిపోయిన నాడు ఊర్లే పోతాయి. ఇదన్నా ఇవి అయిపోతాయి అనేది నదిలో నీళ్ళు పోయినాయి. ఇది అన్నారం అయిపోయినా నదిలో పోతాయి, మేడిగడ్డలో పోయినా నదిలో పోతాయి, గోదావరి నదిలో. ఇవి కూడా అయిపోయినా అంటే ఊర్లే కొట్టుకపోతాయి. ఈ కొండపోచం పోసిన అందుకే ఇప్పటికి కూడా 50 టీఎంసీలు నింపుతలేరు. నువ్వు నింపడానికి నువ్వు ఎందుకు కట్టినావు మళ్ళీ సార్ 50 టీఎంసీలు? నేను సుప్రీంకోర్టులో కేసు వేసిన 10 టీఎంసీలు సరిపోతాయని, 10 గ్రామాలు సేఫ్ అవుతాయని. అయినా వినలేదు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది నా యొక్క ప్రతిపాదన పరిశీలించమని, అయినా వినలేదు. 10 టీఎంసీలు చాలు 50 టీఎంసీలు రద్దు చేయమన్నా వినలేదు. 10 గ్రామాలు సేవ్ అవుతుండే వినలేదు. దౌర్జన్యంగా ఇక్కడ అనేక వాళ్ళు 360 రోజులు దండాలు చేసిరు మల్లన్న సార్ గ్రామ ప్రజలు, అయినా వినలేదు. మొత్తం నీ అంత పాలనగా నీ యొక్క రీడిజైన్ మల్లన్న సార్ పెంచడం తప్పు. 50 టీఎంసీలు కొండపోచం సార్ అయిన ఫామ్ హౌస్ దగ్గర మొత్తం కొండపోచం ఒక టీఎంసీ ఉండే 15 టీఎంసీలు కట్టుకున్నాడు. మొత్తం ఫామ్ హౌస్ చుట్టాన్ని నీళ్ళు ఏర్పాటు చేస్తున్నాడు. మొత్తం ఇది ఈయన ఫామ్ హౌస్ కొరకే అంటే కాళేశ్వరం నీళ్లు మొత్తం ఇట్లా వచ్చేసి ఈయన ఫామ్ హౌస్ వాడడానికి మనకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడ వీళ్ళు సాగు చూపిస్తున్నారు. ఇప్పటికి 94,000 కోట్లు ఖర్చు పెట్టిరు. 94,000 కోట్ల ఖర్చు 97,000 చూపిస్తారు సాగు అయినట్టు. అది కూడా తప్పే. ఆ సాగు ఎవరికి లాభపడాలంటే కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్కి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడైతే. అంతకు మించి ఏం లేదు. దీని మీద అనేక అక్రమాలు, దీని యొక్క రేట్ల మీద, కాళేశ్వరం యొక్క రీడిజైన్ మీద, తర్వాత దీని యొక్క అంచనాలు పెంచిన దాని మీద అనేక అక్రమాలు దాగి ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కానీ ఏదైనా దర్యాప్తు సంస్థ వేసి దీని మీద బాధ్యులను రాజకీయ నాయకులు కానీ కేసీఆర్ కానీ సంబంధిత ఇంజనీర్లు కానీ శిక్షించాలి అవసరం ఉంది. ఎందుకంటే శిక్షించకపోతే వాళ్ళు ప్రజల ముందు వీళ్ళు నేరస్తులు చేయకపోతే ప్రజాధనం 1,00,000 కోట్లు వృధా చేయడం జరిగింది. 1,00,000 కోట్లు అంటే మామూలు కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం రాష్ట్రం సర్ప్లస్లో ఉండే అప్పుడు 60,000 కోట్లు 69,000 కోట్లు అయితే ఇలా 7 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చింది. ఈ అప్పు కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టిన కాళేశ్వరం. ఈ రోజు కాళేశ్వరం నీళ్లు నడపకుండా సంవత్సరానికి 13 నుంచి 16,000 ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది మొత్తం కాళేశ్వరం యొక్క ఇన్స్టాల్మెంట్. అంటే ఇది ప్రజల మీద 16,000 13,000 నుంచి 16,000 అదనంగా ఇంట్రెస్ట్లు కట్టవలసి వస్తుంది. ఈ భారం ప్రజల మీద చేసినట్టే కదా. దీని మీద ఇప్పుడు వాడకున్నా కట్టాలి. ఇప్పుడు ఈయన అప్పులు తీసుకొచ్చి పెట్టిన 1,00,000 కోట్లకు 1,00,000 కోట్లు ప్రజాధనం వృధా అయింది. దీని యొక్క ఉపయోగం లేకుండా అయింది. సాగు లేదు. ఈయన పెంచిన కాస్ట్కు 1 ఎకరం ఇవ్వాలంటే 50,000 ఖర్చు వస్తుంది. పవర్ ఛార్జెస్ మినిమం వస్తుంది. కాబట్టి టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వైట్ ఎలిఫెంట్గా తయారు చేసిండ్రు. వైట్ ఎలిఫెంట్గా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈడ మేడిగడ్డ కాఫర్ డ్యాం కట్టి దీన్ని ఇప్పుడు తాత్కాలిక వెంటనే యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు కదా. రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు కానీ ఇది ఉపోద్ఘాతాలు ఇస్తారు బీఆర్ఎస్ నాయకులు. ఎందుకు ఇస్తారంటే రేపు పొద్దుగాల ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ మొత్తం వచ్చిన దానికి ప్రజలను మభ్య పెట్టడానికి ఎట్లా రిపేర్ అవుతుంది. ఇవి ఇప్పటివరకు ఇంకా పూర్తి అధ్యయనాలు జరగలేదు. ఏ విధంగా ఇసుక పొలంలో ఏ విధంగా ఇదేంది అనేది సెంట్రల్ డ్యామ్ సెట్ వాళ్ళు ఇంకా పూర్తి అధ్యయనం చేయలేదు. ఖాళీ చేశారు. ఖాళీ చేసినాక ఇప్పుడు ఇక్కడ కాఫర్ డ్యాం కట్టి ఎట్లా నీళ్ళు ఇస్తారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నీళ్ళు ఇవ్వాలి. ఇది కూడా బుగ్గలు అన్నారం. ఇది పనిచేయదు, ఇది పనిచేయదు. ఇటువంటి పరిస్థితుల్లో మేడిగడ్డ కాడికి వెళ్ళి ఇదే ఇది అసలు గుండకాయ. ఈ గుండకాయనే అయిపోయింది.
తెగిపోయిన కూలిపోయాక వీళ్ళు ఎట్లు నీళ్ళు వెళ్తారు ఇక్కడికి? కాకుంటే ప్రజలను మభ్య పెట్టడానికి ఆ నీళ్ళు ఇవ్వచ్చు కదా, తక్షణమే రిపేర్ చేసి రైతులకు నీళ్ళు అందించచ్చు కదా అంటారు. నువ్వు రైతులకు నీళ్ళు అందించేది ఆ 4 ఏళ్లలో నువ్వు లిఫ్ట్ చేసింది ఎంత? 160 టీఎంసీలు. 160 టీఎంసీలో 50 టీఎంసీలు కిందికే పోయినాయి. నికరంగా నువ్వు ఇచ్చింది ఎంత? అంత 100 టీఎంసీలు వాళ్ళే 5 ఏళ్ళ. అది నేను కాళేశ్వరమే నీళ్లు, కడివేడి నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు కాళేశ్వరం పోసి మొత్తం కడివేడి నీళ్లు నాయే, సూర్యాపేట దాకా నాయే కాళేశ్వరం వాడు, ఎక్కడ పోతే అక్కడ నాయే వాడుతున్నాయని అది 4 సంవత్సరాలు సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డం వల్ల ఈ శ్రీరామ్ సార్ నీళ్ళు వచ్చి, కెనాల్స్ నీళ్ళు వచ్చి అసలు పోతున్నాయి. ఇక్కడైనా అదే సూర్యాపేట దాకా అయినా శ్రీరామ్ సార్ వరద కాలం, శ్రీరామ్ సార్ కార్తీక కాలం, ఆ శ్రీరామ్ సార్ నీళ్ళనే కాళేశ్వరంగా కలర్ మార్చి మొత్తం కాళేశ్వరం నీళ్ళే అని ఇంతవరకు ప్రజల్ని మభ్య పెట్టడం జరిగింది. నువ్వు లిఫ్ట్ చేసింది ఎంత? 160 టీఎంసీలు 5 ఏళ్లలో. అలా కింది వాడింది ఎంత? 50 టీఎంసీలు. నికరంగా వాడింది ఎంత? 100 టీఎంసీలు. 100 టీఎంసీలు మొత్తం సస్యశ్యామలం అయిందా కాళేశ్వరం? మొత్తం తెలంగాణ సస్యశ్యామలం అయిందా? అదే చంద్రబాబు పెట్టుకోవాలి. సంవత్సరానికి పట్టుసీమ కట్టి 160 టీఎంసీలు లిఫ్ట్ చేసిండు. 1600 ఖర్చు పెట్టి ఎక్కడో 160 టీఎంసీలు లిఫ్ట్ చేసిపోయిన చంద్రబాబు దేవుని ఇప్పటికీ ప్రతి సంవత్సరం వాళ్ళు 80 టీఎంసీస్ పట్టుసీమలు లిఫ్ట్ చేస్తున్నారు. 1600 కోట్లు పెట్టేసి నిజాలు. ఆ స్వై నీకు ఉందా? అయినా 200 టీఎంసీలు పర్మిషన్ ఉంది. మరి 200 టీఎంసీలు ప్రతి సంవత్సరం లిఫ్ట్ చేసి ఈ నీళ్లను ప్రజలకు అందించాలి కదా. నీకు పర్మిషన్ తెచ్చుకున్నాడు 200 టీఎంసీలు, ఇక్కడైనా ఇక్కడే 200 టీఎంసీలు తీసుకున్నావు. మరి తెచ్చుకున్నప్పుడు సంవత్సరం 200 టీఎంసీలు అంటే ఇప్పటికి 1000 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి 5 ఏళ్లలో. నువ్వు లిఫ్ట్ చేసిందంతా 162. 162లో నీ తిప్పిపోతలు మళ్ళీ 50 పోయినాయి. మరి నువ్వు ఏం ఖర్చు పెట్టి 94,000 కోట్లు ఖర్చు పెట్టేసి నీ పూర్తి లిఫ్టింగ్ సామర్థ్యం నువ్వు ఎందుకు పెంచుకోవాలి? ఇక్కడికి వెళ్ళి పెంచుకుందా కూడా ఛాన్స్ లేదు. 200 టీఎంసీ లిఫ్ట్ చేయాల్సింది కానీ 40 టీఎంసీ లిఫ్ట్ చేసిన ప్రతి సంవత్సరం అంతే లిఫ్ట్ చేయాలి నువ్వు. మరి ఇక్కడికి ఎందుకు పోయినావు? ఇక్కడికి ఇంత ఫూలిష్ డిజైన్. ఒకటే నదిలో కింది నుంచి అదే నదిలో పైకి తీసుకురావడం అనేది ఇంత ఫూలిష్ డిజైన్. పైనుంచి నీళ్ళు వస్తాయని తెలియదా నీకు? ఇక్కడ వరద వస్తాయని తెలియదా? ఎల్లంపల్లిలా తెలుసు కదా. మరి ఎందుకు ఈడికి ఎందుకు పోయినావు? ఇక్కడ నీళ్ళు లేవన్నావు. నీళ్ళు ఎందుకు లేవు? ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా. ఇంకా నికరంగా నీకు వాళ్ళు ఎన్నడో మహారాష్ట్రలో వాడుకున్నాడు, పోతే పోవచ్చు, 50 టీఎంసీ తక్కువ కావచ్చు. అప్పటికి 102 టీఎంసీలు ఉన్నాయని చెప్పారు కదా. మరి నువ్వు ఎందుకు మారవలసి వచ్చింది? ఇవి కూడా మళ్ళీ సార్ సామర్థ్యం కూడా ఎందుకు పెంచవలసి వచ్చింది? వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎంబడున్న రిజర్వాయర్లు వాడి సామర్థ్యము నిండుతున్నాయా లేదా, అవసరమైతేనే రిజర్వాయర్ పెంచమన్నారు. ఏమనంటే వాళ్ళు పెంచమన్నారు సెంట్రల్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు నీళ్ళు ఇది లెవెల్ ఒప్పుకోలేదు, ఇక్కడ వాళ్ళు ఈడ నీళ్ళు లేవు, లేకుంటే వీళ్ళు ఒప్పుకోలేదు. ఇవే సాకులు చెప్తారు రాజకీయ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్లు. అది తప్పుడు. ఆ తాబేదారైన ఇంజనీర్లు కూడా అదే చెప్తారు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు లేవని ఈడికి వచ్చారు. అరే అది సింపుల్. ఎట్లా చెప్తావు నీళ్ళు లేవని? నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ నికర జలాలే 200 టీఎంసీలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నడో వాడినాడు తక్కువైతే 50 టీఎంసీలకు. నువ్వు వర్క్ స్టార్ట్ అయినాక 2000 కోట్లు ఖర్చు పెట్టినాక ఎవడన్నా బుద్ధి ఉన్నవాడైతే 30% పని అయిన దాన్ని క్యాన్సిల్ చేసుకుంటాడు ఎవడన్నా. తర్వాత అప్పుడు చెప్పినాం కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సుప్రీంకోర్టులో కేసు వేసిన, హైకోర్టులో వేసిన. ఇక్కడనే స్టార్ట్ చేయండి. ఈ నదుల నీళ్ళను కూడా డైవర్స్ పికప్ చేసుకుంటే 90 టీఎంసీలు ఇక్కడ 102 ప్లస్ 190 టీఎంసీలు వస్తున్నాయి. మల్లెంపల్లికి వస్తే మళ్ళీ ఈ అదనం నీళ్ళు వస్తున్నాయి చెప్పినాం కూడా. ఏది లెక్క పెట్టలేదు. ఆయన అగ్రిమెంట్ల కొరకు, కొత్త కాంట్రాక్ట్ల కొరకు, పాత అగ్రిమెంట్ల మీద, పాత కాంట్రాక్ట్ల మీద సంపాదించరాదని కాళేశ్వరం మీద విచ్చలవిడిగా 94,000 కోట్లు ఖర్చు పెట్టేసి అక్రమంగా సంపాదించుకొని ఓటు దండుకోవడానికి కాళేశ్వరం అనేది నిష్ప్రయోజనం చేసిండు. దీనివల్ల తెలంగాణకు యువతను నాశనం పట్టించిన, ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది, యూనివర్సిటీని బాగా చేయలేదు, తెలంగాణ కావాల్సినంత హాస్పిటల్స్ కానీ ఏదైనా 1,00,000 కోట్లు పెట్టినట్టు వృధా చేయకపోతే తెలంగాణ ఎంతో బాగుపడుతుండే. ఇప్పుడు ఈయన చేసిన కర్కార్యానికి ఇప్పుడు ఇంట్రెస్ట్లు కట్టవలసి ఉంది. డ్యాము ఒక్క సుక్క వాడుకోకుండా 13-16 కోట్లు ఇంట్రెస్ట్లు కట్టవలసి వస్తుంది. ఎప్పుడు 13 ఏళ్ళ దాకా కట్టాలి. అది ఎవరి పాపం ఇది? ఇప్పుడు మీ ఇప్పుడు ఇది కూలిపోయిన దానికి ఏం చెప్తారు? ఇప్పుడు రేపు పొద్దుల టూర్ పోయి రాజకీయ నాయకులు పోతురు, ఏం సమాధానం చెప్తారు? ఈయన రీడిజైన్ ఎందుకు చేసింది? ఇక్కడికి నీళ్ళు ఈడ లేదు దొరికినా ఈడికి వచ్చిందా? ఈడ అట్ట నీళ్ళు లేదని ఈడికి వచ్చిందా? ఇదంతా 2000 కోట్లు ఎందుకు వేస్ట్ చేసిరు? అదంతా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ నీళ్ళు లేవా? నీళ్ళు ఉన్నాయి కదా. 102 టీఎంసీలు 150 టీఎంసీలు వాళ్ళు వాడుకున్న నాడు పోతుండే. ఎన్నేళ్ళు వాళ్ళు వాడుకుంటారో లేదో తెలియదు కదా. దాని మీద నువ్వు ఇక్కడ వాళ్ళు వాడుకునే నాడు దాన్ని ఇక్కడ నీళ్ళు లేవని ఈడికొచ్చుడు, ఇక్కడ వీళ్ళకి అట్ట నీళ్ళని ఈడికొచ్చుడు. ఇక్కడ నికరంగా ఎంత నువ్వు వాళ్ళకి ల్యాండ్ కాంపిటీషన్ సరి అయింది ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటామన్నారు. వీళ్ళు ఇచ్చినా కూడా 500 కోట్లు అవుతుంటాయి వీళ్ళకి. ఇక్కడ ఈ లెవెల్కి ఇచ్చిన, పాత లెవెల్కి 152కి ఇచ్చినా కూడా 500 కోట్లు అవుతుంది. పోనీ వాళ్ళు ఒప్పుకుంటా లేవాలను నది ఉరిగడ్ల మందు కట్టినా కూడా ఈయనే బ్యారేజ్ కట్టినట్టుంటాయి. ఇక్కడ ఫౌండేషన్ సరిగ్గా ఉంది, గట్టి ఫౌండేషన్ ఉంది. ఆల్రెడీ టెండర్స్ అయినాయి అప్పటికే, తెలంగాణ రాకముందే. వాళ్ళు వరకాపీలు అక్కడ సాంక్షన్ లేదు, ఏం లేదు, వన్యప్రాణి అంటున్నారు. అది తప్పే, టెండర్ అయిపోయింది. కాకుంటే ఈడ నీకు చిత్తశుద్ధి ఏంటంటే ఈడికి వస్తే 3 పనులు 30,000 పనులు పెరిగినాయి కదా. ఈడికి అనవసరమైన పనులు కదా. నువ్వు వేసిన ఎక్స్పర్ట్ కమిటీ నువ్వు కూడా తుంగల పెట్టినావు.
నువ్వు వేసిన ఇంజనీర్ల కమిటీ కదా, వాళ్ళు ప్రతిపాదించలేదు. 9 నుంచి ఎట్టి పరిస్థితిలో వీడికి రావద్దని లిఫ్ట్ చేశారు. ఎక్స్పర్ట్ కమిటీ కూడా మన అసెంబ్లీ కూడా చూపించడం జరిగింది. నేను 2018లో కోర్టులో వేసినప్పుడు కూడా ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసిన. అయితే మొత్తంలో ఓవరాల్ ఏంటంటే ఇవి వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి. ఈయన రీడిజైన్ వల్ల 2 కోట్ల ప్రతిపాదిత సాగే 16 నుంచి 18 లక్షలు. అది సాగులో, తాగునీటిలో మార్పు లేదు, పరిశ్రమలకు ఇచ్చే నీళ్ళలో మార్పు లేదు. పాత ప్రభువులో కూడా అంతే, కొత్త ప్రభువులు అంతే 56 టీఎంసీలు అయినా సాగులో 2 లక్షల ఎకరాలు ప్రతిపాదిత సాగు. అది పాతది 16 లక్షలు వాడితే అది ప్రతిపాదితమే, కొత్తది 18 లక్షల 25 వాడితే ఇది ప్రతిపాదితమే. దాన్ని రీచ్ అయినాడు. కాబట్టి ఈయన మొత్తంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద రీడిజైన్ తప్పు చేసి ఒక మల్లన సార్లో 14 ఊళ్ళ ప్రజలను జీవితాలను విధ్వంసం చేసిండు. ఇవి కూడా నాణ్యత లోపాలున్నాయి. మల్లన సార్ కూడా అందుకే నింపుతలేరు 4-5 ఏళ్ళ నుంచి. కొండపచ్చమ్మ సార్ కూడా 7 టీఎంసీలకు 15 టీఎంసీలు నింపాలి, ఇది కూడా నింపుతలేరు. ఆయన ఫామ్ హౌస్ సమృద్ధిగా నీళ్ళు అందినాయి, ఫామ్ హౌస్ చుట్టుముట్టు రోడ్లు వేసుకున్నాడు, ఫామ్ హౌస్ కొండపోచం ద్వారా నీళ్ళు తెచ్చుకున్నాడు. కానీ ప్రజలకు ఈ మల్లన కాళేశ్వరం ద్వారా ఒరిగింది ఏం లేదు. ఇది ఈయన యొక్క అధికార దుర్వినియోగం చేసిండు అనేది మనం ప్రజలు తెలుసుకోవాలి. మీరు పోయి చూడండి, కొండపోచం నుంచి అయినా ఫామ్ హౌస్కి నీళ్ళు ఎట్లా పోతున్నాయి. మరి ఇదే నీళ్ళు ఎవరైనా ప్రజలకు పోతున్నాయా? ప్రజల సాగు పోతున్నాయా? 97,000 ఎకరాలను 94,000 కోట్లు ఖర్చు పెట్టేసి ఎక్కడ సాగు అయింది కూడా లేదు. అదంతా చెల్లుకుంటలు నింపడం నేర్చుకున్నాడు. కాబట్టి ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా, అప్పులు తీసుకొచ్చిన ప్రజాధనం వృధా చేయడం జరిగింది. ఇది వాస్తవంగా ఆడ నీళ్లు లేవని కాదు, తుమ్మిడెట్టు కాడ ఆడ గట్టనీయలేదని కాదు. ఇదంతా లోపభూయిష్టంగా ఆడ అగ్రిమెంట్ చేసుకొచ్చినావు, ఈడ అగ్రిమెంట్ చేసుకొచ్చినావు. మరి ఈడెందుకు స్టార్ట్ చేయలేదు? ఏంటంటే ఈడ స్టార్ట్ చేస్తే 3 పారేజులు 3 పంపు 30,000 కోట్ల పని పెరుగుతుందని 30,000 కోట్లు మెగా ఇంజనీరింగ్కు, నవాయుగో ఇంజనీరింగ్కు, ఎల్ఎన్టీతో నువ్వు ఒప్పందాలు చేసుకొని అనవసరంగా పని పెంచినావు. ఆ పెంచిన పని 3 మేడిగడ్డ, అన్నారం, సుందూరులో అవి కూడా నిరుపయోగం అయిపోయినాయి, కూలిపోతున్నాయి. అనేక జాగ్రత్తలుగా చేయకుండా ఇసుక మీద కట్టిన సరాతర్ కాటన్ బ్యారేజ్ 150 ఏళ్ళ కింద అది ఉంది, ఇప్పుడు బలిష్టంగా ఉంది. మరి ఎందుకు పడిపోతలేవు? అది కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టుల్లో కూడా లోపాలు ఉన్నాయి, వాటి సరి చేసినాం కదా, ఏదో ఒకటైనటువంటి దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టడం ఎందుకు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టేటప్పుడు చిన్న లోపాలు జరుగుతాయి. మరి నాగార్జున సార్ ఇవాళ ఎందుకు నిలిచి ఉంటుంది? శ్రీరామ్ సార్ ఎందుకు నిలిచి ఉంటుంది? నిజాం సార్ ఎప్పుడు 1922లో కట్టిన నిజాం సార్ ఎందుకు చెక్కు చెదరకుంటుంది? శ్రీరామ్ సార్ అదే శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది, అవన్నీ చెక్కు చెదరకుంటున్నాయి కదా. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చిన్న లోపాలు అవుతాయి. డ్యామ్ అయినాక ఇప్పుడు పోయినాయి లేవు. డ్యామ్ నిర్మాణం అయినాక 3 ఏళ్ళలో పడిపోయినాయి. ఇదే మేడిగడ్డ అన్నారం ఉడికిపోతుంది, ఇది కుంగిపోయింది, ఇది కూడా కుంగిపోబోతుంది. ఇటువంటివి లేవు. దీనివల్ల ఏంటంటే కేసీఆర్ యొక్క అడావుడి వీళ్ళ ఇంజనీర్స్ మీద బట్టి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ చెప్తే ఈయననే రీడిజైన్, ఈయననే శ్రమ మొత్తం కరగరించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ చేసిన ఆయనే చెప్పుకున్నాడు. ఆయన శ్రమ కరగరించి, మైండ్ కరగరించి శ్రమ వహించిన కట్టిన రీడిజైన్ మేడిగడ్డ. మరి ఎందుకు కుంగిపోయింది? వాళ్ళు మరి అదే గోదావరి మీదనే సరాతర్ కాటన్ బ్యారేజ్ ఉంది, ఇసుక మీద కట్టిన ఎందుకు ఉంటున్నాయి? అవి బలిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ కాలేదు? ఈ యొక్క రీడిజైన్ తప్పు, నాణ్యతా లోపము, మెయింటెనెన్స్ లోపము, అనేక లోపాలను ఈ యొక్క ఇంజనీరింగ్ హడావుడిక 3 ఏళ్ళ కంప్లీట్ కావాలి, 2 రోజులు కంప్లీట్ కావాలని హడావుడి అనేక కారణాలు దాగినాయి. ఇలా సాంకేతిక అంశాలు దాగి ఉన్నాయి. తర్వాత దీని యొక్క డిజైన్ లోపం ఉంది, అలా సీక్రెట్ ఫైల్స్ ఇవన్నీ అనేక ఉన్నాయి. డీటెయిల్ చెప్పాలంటే ఒక్కొక్క దాని మీద చాలా టైం పడుతుంది ఎట్లా డిజైన్ లోపం అనేది. కాబట్టి డిజైన్ లోపం అనేది సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఈ ఎకనామికల్గా ఎంత వైవబుల్ కాదనేది మనకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే నువ్వు రూపాయి ఖర్చు పెడితే 50 పైసలే వస్తున్నాయి, ఇది వేస్ట్ అనేది వైట్ ఎలిఫెంట్ అని ఇచ్చింది. సాదృశ్యంగా 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే కూడా 50,000 ఖర్చు వస్తుంది. మరి ఎవరు భరిస్తారు ఇంత ఖర్చు? పోనీ 1 ఎకరానికి నీళ్ళు ఇప్పుడు తీసుకోకుండా నెలకు 13,000 కోట్లు కట్టాలి కదా, 16,000 కోట్లు కట్టాలి 13 ఏళ్ళు. ఇది నిరుపయోగం చేసినట్టే కదా. నువ్వు ఏం లాభం చేసి నేను అప్పులు చేసి ఆస్తులు పెంచినాను, ఇదే ఆస్తులు పెంచింది. 1,00,000 కోట్లు వృధా చేసిన ఒక్కొక్క ప్రాజెక్టు మీదే. ఇదొక్కటే కాదు, పాలమూరు రంగారెడ్డి కూడా అట్లే చేసిన రీడిజైన్. అదొక పెద్ద కథ చెప్తే అది 32,000 కోట్ల ఖర్చు అయ్యేది. దాన్ని సైట్ మార్చిండు, శ్రీశైలం నుంచి జూరాల నుంచి శ్రీశైలం మార్చిండు. ఆడ 67,000 కోట్లు చేసిండు, 32,000 కోట్లు. సీతారామ ప్రాజెక్టు కూడా అది కూడా ఒక 1,000 కోట్ల ఖర్చు అయ్యేది, 13,000 కోట్లు చేసిండు సీతారామ ప్రాజెక్టు కూడా. తర్వాత ప్రతిదీ రీడిజైన్ చేసి ఎడగొట్టిండు మొత్తం మీద. ఎందుకంటే తెలంగాణ వచ్చిన నాటికి మన యొక్క నీటి యొక్క ప్రొఫైల్, ఇరిగేషన్ ప్రొఫైలు 1,00,000 ఎకరాల 97 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రాజెక్టు చేపట్టిండ్రు. ఆ 97 లక్షలకు నీళ్ళు ఇవ్వాలంటే 2004 వరకే 47 లక్షల ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. 4 నుంచి 14 వరకు జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు 33 ప్రాజెక్టులలో ప్రాణాయిత చేయాల ఇది. కాబట్టి ఆ 33 ప్రాజెక్టులు పూర్తి చేసినట్టుంటే మరొక 50 లక్షల ఎకరాలు సేద్యానికి వస్తుండే. పాత 47 లక్షలు 90 లక్షలు సేద్యం. ఈ 50 లక్షలకు పూర్తి చేయడానికి ఈ 50 లక్షల 33 ప్రాజెక్టులో ప్రాణాయిత చేయాల ఒకటి,
30,000తో కంప్లీట్ అయితే మిగతా 32 ప్రాజెక్టులు 11,000 కోట్ల కంప్లీట్ అవుతుండే. భీమా, నెట్టెంపాడు ఇవన్నీ బ్యాలెన్స్ వర్త్ అంతా ఆల్ టుగెదర్ 41,000 కోట్లు ఖర్చు చేసినట్టుంటే 50 లక్షల ఎకరాలు సేద్యానికి వస్తుంది. నువ్వు ఏది రీడిజైన్ చేయకుంటే 41,000 కోట్ల ఖర్చు 50 లక్షలు అదనపు సేద్యం, పాతది 47 అంటే 90 లక్షల సేద్యానికి వస్తుంది. నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కింద నువ్వు అదనపు సేద్యం ఇవ్వలేదు. ఇప్పటికు దక్షిణ తెలంగాణలో ఇవ్వలేదు. ఎందుకంటే దక్షిణ తెలంగాణ భీమా, నెట్టెంపాడు, కోయిలసారు, కలకుర్తి ఇవన్నీ ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయలేదు. ఇంకా 9 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. తెలంగాణ రాకముందే కాంగ్రెస్ పేరు 24 కిలోమీటర్లు కంప్లీట్ అయింది ఎస్ఎల్బీసీ. నువ్వు అంతా చేసింది 10 కిలోమీటర్లే 15 నెలల్లో. ఇంకా 9 కిలోమీటర్లు ఉంది. నీ అసమర్థత పాలన ఎస్ఎల్బీసీ అనేది చాలా, ఎందుకంటే ఫ్లోరైడ్ ఏరియాకు నివారణ అది నల్గొండ జిల్లాకు గుండకాయ అది, దాన్ని కంప్లీట్ చేయలేదు. ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు నీవు కంప్లీట్ చేయలేదు. ఒక్క కొత్త ఎకరం ఇవ్వలేదు. దక్షిణ తెలంగాణ లేదు, ఉత్తర తెలంగాణ లేదు. ఇది ఒకటి ఓన్లీ కాళేశ్వరం మీద 97,000 ఎకరాలు అంటున్నావు. ఎక్కడ కూడా నువ్వు చేయలేదు. అంత కుంభకోణమే. ఎందుకంటే ఇప్పుడు కాకతీయ మిషన్ అనేది కూడా పూడికలు తీసుడు, అది కూడా చాలా కుంభకోణాలు ఉన్నాయి. దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏమన్నా దీన్ని రిపేర్ చేయడం అంటే కాపర్ డ్యామ్ నిర్మించినట్టు అయితే ఉంటే మళ్ళీ ఇది నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. రెండో సంబంధించినటువంటి అంశం ఏంటంటే మీరు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సూచన మళ్ళీ ఇప్పటికైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి ఏమైనా తీసుకుపోయేది ఉంటే అప్పుడు ఏమన్నా మన రైతులకు ఏమైనా సాగునీటికి అదనపు అసలు ఇది మనగడ సాగాలంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లేదా ప్రాంత చేవల పాత పేరు పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పేరు మార్చాలి. ఎందుకంటే ఇది పనికిరాదు. ఇక్కడ మేడిగడ్డ ఇది కాళేశ్వరం నుంచి తీసుకొచ్చే నీళ్ళు పనికిరావు. ఇప్పుడు మళ్ళీ ప్రాణహిత చేవల నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడనే చేపట్టాలి. తుమ్మిడిహెట్టి కాడ చేపడితేనే ఇక్కడ నుంచే గ్రావిటీ తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. అంటే సంవత్సరానికి 100 టీఎంసీలు వస్తాయి. నువ్వు 40 టీఎంసీలు తీసుకురాలే కదా ఇక్కడికి. నువ్వు వేడిగడ్డ నుంచి 5 ఏళ్ళ ఇయర్కి 40 టీఎంసీలు తీసుకురాలే కదా. మరి ఇక్కడికి వెళ్ళి 100 టీఎంసీలు ఘాటు ధర తీసుకోవచ్చు కదా ఎల్లంపల్లికి. మళ్ళీ ఈడ దొరికే నీళ్ళు ఉన్నాయి కదా ఇవి కలుపుకుంటే. కాబట్టి ఈడైనా ఒక 5-6 వేల కోట్లు ఖర్చు పెడితే వీటికి నీళ్ళు తీసుకురావచ్చు. ఈడ నువ్వు ఇలా ఖర్చు పెట్టినా ఇవి తిప్పిపోతున్న పథకంలో ఉన్నాయి. ఇవి నేను చెప్పినట్టు ఇవి ఖర్చు పెట్టి రిపేర్ చేసినా లాభం లేదు. ఇంకోటి కాఫర్ డ్యామ్ కట్టేసి వీళ్ళు నీళ్ళు ఇప్పుడు రైతులకు ఇవ్వద్దు, రైతులు రక్షించవచ్చు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కాఫర్ డ్యామ్ కడితే ఇప్పుడు ఎట్లా కడతావు ఈ సంవత్సరము అదని ఇంకా స్టడీ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే కాఫర్ డ్యామ్ కట్టి మొత్తం నీళ్ళు తోడేయమన్నారు వాళ్ళు. ఏ డ్యామ్లో నీళ్ళు ఉంచకమన్నారు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు. డ్యామ్ సేఫ్టీ నీళ్ళు మరి తోడేయండి, మేము స్టడీ చేయాలి. స్టడీ చేసినాక ఎందుకు కూలిపోయింది కారణాలు కనుక్కోవాలని చెప్పారు. ఇంతవరకు ఇంకా కారణాలు కనుక్కోలేదు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు. ఇప్పుడు నీళ్ళు ఎట్లా కాఫర్ డ్యామ్ కట్టి నీళ్ళు ఎట్లా మలుపుతావు? రెండోది మొన్న మేము ఈ విషయం కూడా మేము ఆలోచించుకున్నాము. అడిగితే ఏమైందంటే ఇక్కడ నీళ్లు మేడిగడ్డ కాడ నీళ్ళు ఆపంది మాత్రం ఏమైందంటే మేడిగడ్డ కాడ నీళ్ళు ఆపంది. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఒక 1/2 టీఎంసీ నీళ్ళు పోతున్నాయి ఇక్కడికి వెళ్ళి. ఇక్కడ అంటే ఎప్పటికి పోతాయి 1/2 టీఎంసీ నీళ్ళు ఇక్కడికి. మన సమ్మర్లో కూడా ఇప్పుడు కూడా 1/2 టీఎంసీ నీళ్ళు ఇట్లా ప్రాణహిత తుమ్మిడిహెట్టికి వస్తాయి, వచ్చి ఇక్కడికి వెళ్ళి పోతాయి. ఈడ పోతాయి, ఈడికెళ్ళే ఇట్లా వస్తాయి. ఈడ కొత్త వచ్చేటి ఏం లేవు. ఈడ దొరికేది నీళ్ళు ఈడ దొరుకుతాయి అనే దానిలో నీళ్ళు ఇక్కడికి వచ్చేటి నీళ్ళు నేను చెప్పినట్టు ఇక్కడ ఈడ కొత్త వచ్చేది ఏం లేదు. గోదావరి లేదు. ఇప్పుడు కూడా 1/2 టీఎంసీ దాకా నీళ్ళు పోతలేవని కాదు. ఈ నీళ్ళు ఇప్పుడు ఈ తెగిపోయిన మేడిగడ్డను కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు ఆపాలంటే దీన్ని ఏమి ఇప్పుడు పరిశోధించలేము. మనం ఎట్లా తెగిపోయిందో చూడలేము ఈ సంవత్సరం వరకు అయితే. ఒకవేళ కాఫర్ డ్యామ్ కట్టినప్పుడు కూడా ఎలాంటి ఉపయోగం అయితే లేదు. కాఫర్ డ్యామ్ కట్టినా కూడా మేము అడిగినాం, మేము స్టడీ చేసినాం. కాఫర్ డ్యామ్ కట్టి ఇప్పుడు వచ్చే నీళ్ళను కొంత ఇప్పుడు ఈ ఎందుకంటే కుడి సైడే ఉంది కాబట్టి పంప్ హౌస్, ఈ పంప్ హౌస్ కుడి సైడే ఉంది కదా. ఈ కుడి సైడ్ ఇట్లా ఎడమ సైడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఎడమ సైడ్ తెగిపోయిన పోర్షన్ కాఫర్ డ్యామ్ కట్టి కుడి సైడ్ నది నీళ్ళు ఇట్లా మలపొచ్చు అనుకుంటే కూడా ఇలా లెవెల్ కూడా సరిపోతలేదు. ఇలా నీళ్ళు పాండింగ్ ఉంటేనే లెవెల్ సరిపోతుంది కెనాల్ రావడానికి. డ్రైవింగ్ ఏడు సరిపోతలేదు. అట్లా కూడా అడిగినాం మేము. ఇక్కడ కనీసం ఒక 5 టీఎంసీలు ఆపితే 10 టీఎంసీల బదులు 16 టీఎంసీలు 5 టీఎంసీలు ఆపితే ఇప్పుడు ఈ పంప్ హౌస్లో నీళ్ళు వస్తాయి. లేకుంటే రావు. నీళ్ళు ఆపినా కూడా ఆపాలంటే ఇప్పుడు ఇది ఇంకా స్టడీ చేయలేదు ఎట్లా కూలిపోయింది అనేది. ఖాళీ చేసిర్రు. కాపర్ డ్యామ్ కట్టి ఇట్లా అద్దం కట్టబోసి ఆ నీళ్ళను కొంచెం పంప్ హౌస్లకు నుండి నీళ్లు కొన్ని లిఫ్ట్ చేద్దాం అనుకున్నా కూడా అవకాశం లేదు. ఇదంతా తెలివి తక్కువ ముచ్చట్లు ఏం చేస్తారు. కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు రైతులకి ఇవ్వచ్చు అనేది ప్రజలకు తెలియదు, రైతులకు తెలియదు. ఇప్పుడు నీళ్ళు ఆపడానికి వీల్లేదు. అంటే ఎంత తెగిపోయింది అనేది స్టడీ చేయలేదు ఇంతవరకు. ఈ సంవత్సరం కూడా అసలు స్టడీ చేయడమే కుదరలేదు ఇప్పటివరకు. మిగిలిందంతా 2 నెలలు ఈ వర్షాకాలం. ఈ 2 నెలలు అది ఆగమేఘాల మీద దాన్ని కటింగ్ చేయాలంటేనే పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ డ్యామ్ ఎందుకొరకంటే అది బ్లాస్టింగ్ చేయరాదు. దానికి స్పెషల్గా కట్టర్స్ పెట్టేసి తీసుకురావాల్సి వస్తుంది. ఆ తెగిపోయిన పోర్షన్ ఒక బ్లాక్ 10 బ్లాకులు కట్టాలి. 10 గేట్ల మందం కట్ చేయాలి. కట్ చేసి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇది ఊహాజనితం కాదు, ఆగమేఘాల మీద అయ్యేది కాదు. ఈ సంవత్సరం అయితే ఎట్లా కాదు. ఈ సంవత్సరం దాన్ని పరిశీలించడం సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇట్లా కంప్లీట్ చేస్తే అప్పుడేమో చెప్పలేము. అయినా ఇది తిప్పిపోతల పథకంలో అయింది. దీనివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయగానే ఇక్కడికి వెళ్ళి నీళ్ళు వచ్చి కింది పోతున్నాయి. దీనికి బదులు ఏం ఖర్చు పెట్టినాడు తుమ్మిడిహెట్టి కాడ మళ్ళీ వీళ్ళతో మహారాష్ట్రతో మళ్ళీ సంప్రదించి
వాళ్ళేమన్నా ఇంకా 4 మీటర్లు ఎక్కువ కట్టనిస్తారా? నది ఒడ్ల మీద 48 బదులు 148 బదులు 152 కట్టనిస్తారా? వాళ్ళని సంప్రదించి, లేదా కట్టనీయకుండా కూడా 148 వరకు కూడా నీళ్లు తీసుకొచ్చేసి ఇక్కడికి ఎల్లంపల్లి కలపడమే ఈ ప్రాణహిత చేవల మనగడ ఉంటుంది. అంటే అప్పుడు ప్రాణహిత చేవల అనుకో పేరు మారవచ్చు, కాళేశ్వరం తీసేసి మళ్ళీ ప్రాణహిత చేవలను పెట్టేసుకొని మళ్ళీ 9 ఏటి కాడికి వెళ్ళి నిర్మాణం చేసినట్టుంటే దీనికి ఒక ప్రయోజనంగా అవుతుంది. లేకుంటే ఇది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వృధా ప్రాజెక్ట్గా మారిపోతుంది. అసలు ఈ ప్రాజెక్టు వల్ల అసలు ఎవరికి లాభం అయింది సార్? ఒక పక్కన రైతులకైందా, అధికారులకు అయిందని చెప్పుకోవచ్చా, లేకపోతే కల్వకుంట్ల కుటుంబానికి అయిందని? కల్వకుంట్ల కుటుంబాన్ని చెప్పిన కదా, ఈ ఫామ్ హౌస్ కొండపోచమ్మ సార్ ఆయన అన్యాయాలతో 1860 కోట్లు ఖర్చు పెట్టేసి ఆగమేగామిగా కంప్లీట్ చేసిండు కొండపోచమ్మ సార్. ఇలా అన్ని అక్రమాలు ఉన్నాయి. ఇంకా ఆయన పైప్ లైన్లు వేసుకుని డైరెక్ట్ తొందరగా కెనాల్ అయితే లేట్ అవుతుందని ఆ పైప్ లైన్ల మీద 1500 కోట్లు వేస్ట్ చేసిండు. అట్లా కాళేశ్వరం మీద దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టిండు. వేస్ట్ ఖర్చు ఉంది, వేస్ట్ 10 నుంచి 20,000 కోట్లు వేస్ట్ ఖర్చు చేయించుకున్నాడు మొత్తం. అంటే మొత్తం ఇప్పుడు 1,00,000 కోట్లు 94,000 కోట్లలో అనేక అక్రమాలు దాగినాయి. 30,000 కోట్లు వేస్ట్ చేసిండు. మొత్తం ప్రాజెక్టు మీద వ్యయం మీద 20,000 కోట్లు అదనంగా వేస్ట్ చేసిండు. 50,000 కోట్లు వేస్ట్ ఇంకా పని మీద పెట్టింది కాకుండానే చాలా ఇలా తవ్వితే చాలా అక్రమాలు బయటపడతాయి. ఈయన ఎక్కడెక్కడ వేస్ట్ చేసిండో ఉన్నాయి డీటెయిల్స్. ఎక్కడెక్కడ వేస్ట్ చేసిండు. ఈడ 30,000 కోట్లు వేస్ట్ అయ్యాయి. 3 బ్యారేజ్లు 3 పంపులు 30,000 కోట్లు వేస్ట్ చేసిండు ఈడ అదనపు టీఎంసీతో. ఈడ కూడా అనేక ఈయనకు తొందర ఫామ్ హౌస్ రావాలని కెనాల్ మీద తీసుకొచ్చి పైపులు పెట్టిండు. ఈ పైపుల మీద 15,000 కోట్లు వేస్ట్, 1,500 కోట్లు ఖర్చు, 1,000 కోట్లు ఖర్చు అయింది. రేట్లలో కూడా అక్రమాలు బాగున్నాయి. బిహెచ్ఎల్కి ఇచ్చిన రేట్లు, అక్కడ మెగా ఇంజనీరింగ్కి ఇచ్చిన రేట్ల మధ్యన వ్యత్యాసాలు ఉన్నాయి. అదొక కుంభకోణం ఉంది. అనేక కుంభకోణాలు బయటపడితే ఖచ్చితంగా దర్యాప్తు చేయించాలి. సిబిఐ కానీ ఇటు సభతో కానీ లేదా ఇంకే సంస్థ ద్వారా ఖచ్చితంగా దర్యాప్తు చేయించి దీని మీద ఆర్థిక అక్రమాలు ఏమున్నాయి, తర్వాత ఫెయిల్యూర్స్, డ్యామ్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు, ఈ రీడిజైన్కి సలహాలు ఇచ్చింది ఎవరు, ప్రతి చోట మినిస్టరే చీఫ్ ఇంజనీరే సలహాలు ఇచ్చిండు చేయమని. వాళ్ళు రికార్డు రాసుకుని ప్రాజెక్ట్ రిపోర్ట్లో రాసుకున్నారు. మల్లన్న సారు స్థాయి పెంచమన్నాడు సీఎం రివ్యూ మీటింగ్లో. మళ్ళీ ఇక్కడ మేడిగడ్డ బొమ్మనడు రివ్యూ మీటింగ్లో. మొత్తం సీఎంఏ ఉన్నాయి అన్నీ. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కానీ సంబంధించిన హరీష్ రావు కానీ సంబంధించిన ఇంజనీర్లను కానీ ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకో శిక్షించాలంటే 1,00,000 కోట్ల ప్రజాధనం ఎట్లా వృధా చేస్తారు? నువ్వు తెలంగాణ రాకముందు చేసిన ప్రాజెక్టు అదే ప్రాజెక్టు ప్రణాళిక కొనసాగించాలి కదా. ఆల్ ఆఫ్ సడన్ దాని రీడిజైన్లు మార్చి 30,000 కోట్లతో కంప్లీట్ అయింది. 1,30,000 కోట్లకు అధికారులు తీసుకొచ్చినట్టే అధికారులు కూడా దోషులే కదా. ప్రజాధనం వృధా చేయడంలో అధికారులు కూడా దోషమే, రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా దోషులే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేయించాలి. తగిన దర్యాప్తు సంస్థ ద్వారా కానీ సిబిఐ కానీ ఇతర సంస్థ ద్వారా దర్యాప్తు చేయించి దీనికి కారణమైన వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించకపోతే ప్రజలు క్షమించరు. మీకు ఆ నమ్మకం ఉందా? ఆల్రెడీ కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాగే రిపోర్ట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు మరి విచారణ? సరే, ఇప్పుడు వాళ్ళ కారణాలు అనేది ఇప్పుడు జ్యుడిషియల్ రిక్యూర్ అంటారు, తర్వాత ఇది ఏసీబీ అన్నారు, ఏసీబీకి ఇచ్చారు, తర్వాత విజిలెన్స్కి ఇచ్చారు, వివిధ దర్యాప్తు సంస్థలకు ఇస్తామని అంటున్నారు. మరి వేచి చూడాలి మనం. దీనికి కారణం మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని కూడా ఒక కారణమా తెలియదు. ఎందుకొరకంటే ఇక రాజకీయ కారణాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఎట్లయితే వీళ్ళు రేపు టూర్కు పెట్టిన రాజకీయ కారణాల వల్ల ప్రజలను తప్పుదారి పట్టియడానికి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, వీళ్ళకి శాతం అయితే లేదు, ఆడ కాఫర్ డ్యామ్ కట్టి నీళ్ళు ఇవ్వచ్చు. ఆడ కాఫర్ డ్యామ్ కట్టినా కూడా ఈడ లెవెల్ మెయింటైన్ చేయదు, నీళ్ళు ఎక్క ఈడ, ఎందుకంటే హెడ్ లేదు, కెనాల్లో నీళ్ళు రావు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి లోపల ఇంతర్గత జాయిన్ అయి ఉంటాయి. ఇప్పుడు కూడా మరి రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయేమో, ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయని వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే సింపతి పెరుగుతుంది కదా ప్రజలకు. అది కూడా ఏమో ఉంటాయి కదా. ఇప్పుడు ప్రజలు ఎట్లుందంటే సాంకేతిక అంశాలు తెలియదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అయ్యో పాపం ఏదో కేసీఆర్ని ఏదో జైల్లో పెట్టిరట, హరీష్ రావుని జైల్లో పెట్టిరట, కవితను జైల్లో పెట్టిరట అనేది ఒక సానుభూతి ప్రజలలో పెరిగి వీళ్ళకి ఇంకా రాజకీయంగా రేపు పొద్దుగాల ఎలక్షన్లు ఏమన్నా ఇదవుతుందని ఏ కారణాల వల్లనేమో కానీ సరే ఇంకో 2 నెలలు అయితే ఎలక్షన్లు కూడా అయిపోతాయి కదా. ఎలక్షన్స్ అయిపోయినా ఖచ్చితంగా దర్యాప్తు ద్వారా వీళ్ళని మొత్తం ఎంక్వైరీ చేసి శిక్షించాలి వీళ్ళని. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం అంటే ఇది మానవ తప్పిదం అనొచ్చా, కాంట్రాక్టర్ తప్పిదమా, ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చా? టోటల్గా మా కాంట్రాక్టర్ తప్పిదం అనుకోడు. కాంట్రాక్టర్ ఎవరు, నువ్వు ఎట్లా చేయమంటే అట్లా చేసిన పని అంటాడు. నువ్వు డిజైన్ చేసింది గవర్నమెంట్ ఇంజనీరే, ఆడ నిలిచి కట్టించింది గవర్నమెంట్ ఇంజనీరే, గవర్నమెంట్ సంస్థనే, డిజైన్ చేసింది గవర్నమెంట్ సంస్థనే. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం లేదు, డిజైన్ అప్రూవల్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర డిజైన్ వింగే అప్రూవల్ ఇచ్చింది. రాష్ట్ర డిజైన్ అప్రూవల్ ఇచ్చి సెంట్రల్ ఏమంటారు, మీరు అప్రూవల్ మీరే డిజైన్ చేసుకున్నారు, మీరే కట్టుకున్నారు, మేము పరిశీలించమంటే పరిశీలించి నువ్వు ఎందుకు అయిపోయింది అంటే చెప్తారు. కానీ టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం, మానవ తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం, రాష్ట్ర డిజైన్ ఇంజనీర్ల తప్పము, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఇంజనీర్ల తప్పము. కాంట్రాక్టర్ ఏమంటే నువ్వు ఎట్లా కట్టమంటే అట్లా కట్టినా అంటాడు. నేను కట్టేటప్పుడు నువ్వు కట్టమన్నదే నేను వ్యతిరేకంగా కడితే నేను తప్ప అంటాడు వాడు. అక్కడ ఇప్పుడు ఒక బిల్డింగ్ మనం డిజైన్ చేస్తాము,
ఏ డిజైన్ ప్రకారమైనా బిల్డింగ్ కడతాడు, కట్టేవాడు కానీ బిల్డింగ్ డిజైన్ ఒకటి వాడోటి కట్టాడు కదా, మనం యజమాని తెలియకుండా, యజమాని ఆధ్వర్యంలో బిల్డింగ్ కడతాడు కదా డిజైన్ ఇచ్చినాడు. ఇది కూడా అంతే, ప్రభుత్వమే ఇక్కడ డిజైన్ ఇచ్చింది, ప్రభుత్వమే పని చేయించింది కాంట్రాక్టర్ ద్వారా. నాదేముంది, నేను మెటీరియల్ సిమెంట్ అవి మిస్కరీ చేసి స్టీల్ తీసుకొచ్చి చేసిన నేను పని, కానీ డిజైన్కి నాదేం తప్పు, నేను డిజైన్ చేయలే కదా అంటాడు కాంట్రాక్టర్. నేనేమన్నా నాణ్యత లోపం ఉందా అని మీరు టెస్ట్ చేసుకోండి అంటాడు బ్లాక్లు. నాది నాణ్యత లోపంలో డిజైన్ నాది కాదు. ఇదంతా మీ యొక్క డిజైన్ లోపము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మానవ తప్పిదము. అంటే కేంద్ర రాష్ట్రం యొక్క పని చేయించిన ఇంజనీర్ల తప్పు, డిజైన్ చేసిన ఇంజనీర్ల తప్పు, హడావుడిగా ఇది కేసీఆర్ తప్పు, హడావుడి చేయించిన కేసీఆర్ తప్పు. చివరి ప్రశ్న, అంటే ఈ మేడిగడ్డ పర్యటన అనేది కేవలం రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వాడుకుంటున్నాయా, లేకపోతే నిజంగా కూడా దీంట్లో అవినీతి జరిగితే మరి ఎందుకు చర్యలకు వెనుకడుగు వేస్తూ ఉంది? రేపు బీఆర్ఎస్ పార్టీ తలబెట్టినటువంటి చెలో మేడిగడ్డ కార్యక్రమం అసలు ఏమని వాళ్ళు చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలని చెప్పేసి ప్రయత్నం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా దీని మీద దర్యాప్తు చేసి యాక్చువల్గా సిబిఐకి ఇచ్చురా, లేకుంటే రాష్ట్ర ఏసీపీకి ఇచ్చురా, విజిలెన్స్ ఇచ్చి కేసులు బుక్ చేసి లోపటేయచ్చు. ఇప్పటికిప్పుడు హరీష్ రావుని లోపటేయచ్చు, కేసీఆర్ని లోపటేయచ్చు, మురళీధర్ రావుని లోపటేయచ్చు, వెంకటేశ్వరరావు చీఫ్ ఇంజనీర్ లోపటేయచ్చు, సంబంధించిన ఇంజనీర్లు అందరినీ లోపటేయచ్చు. తర్వాత వీళ్ళందరినీ లోపడేయడం వల్ల ప్రజలలో ఈ బీఆర్ఎస్ పట్ల ఒక సింపతి పెరుగుతుందేమో అని ఈ 2 నెలలు ఆగుతున్నాను అనుకుంటున్నాను నేను. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ 2 నెలలు నెక్స్ట్ మంత్ ఉన్నాయి కదా, అప్పటి వరకు ఆగుతున్నాను అనుకుంటున్నా రాజకీయంగా. తర్వాత వీళ్ళు రేపు ఎందుకు పోతున్నారు టూర్ అంటే, వీళ్ళు ఎట్లా ఆగుతున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు కాబట్టి మాదేం తప్పలేదు, మేము కట్టినవి ఏదో ఒక్క దగ్గర ఊలిపోతే వీళ్ళు ఏదో రైతులో నీళ్ళు లేకుండా దాన్ని రిపేర్ చేయకుండా కాపాడాం కట్టి మంచి నీళ్ళు అందియొచ్చు కదా అనే ఆ నేపం మళ్ళీ ప్రభుత్వం మీద పాలకుల మీద నెట్టి ఇన్ని ఓట్లు దొబ్బాలని మళ్ళీ రేపు పోతున్నారు టూర్కు బీఆర్ఎస్లు. అంతే, ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. అక్కడ కాపాడాం కట్టి మన నీళ్ళు మలపొచ్చుకొని అక్కడ నీళ్ళే మలపరా, అది ఇలా ఏమాత్రం నీళ్ళు స్టోర్ చేయండి, నీళ్ళు రావు ఇక్కడికి. అది తెలవాలి కదా ప్రజలకు. స్టోర్ ఏమన్నా ఒక 5 టీఎంసీలన్నా స్టోర్ చేసినా నీళ్ళు వస్తాయి కెనాల్కు. నీకు స్టోర్ చేయడానికి ఇప్పుడు వీలేదు కదా. డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసింది, మేము దాన్ని పరిశీలించేది స్టోర్ చేయకమంటున్నది. ఎట్లా వాళ్ళు కాపాడాం కట్టి నీళ్ళు ఇస్తారు? కొన్ని పోతున్నాయి, నదిలో పోతున్నాయి, నిజమే పోతాయి, ప్రతి సంవత్సరం పోతాయి. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా పోతాయి. 1/2 టీఎంసీ 1/4 టీఎంసీ పోతుంటాయి. ఆ నీళ్ళని మనం పైకి తీసుకోవచ్చు, కాదని కాదు, కానీ అది ఇప్పుడు తెగిపోయింది, ఎంటీకి పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడే ఎట్లా రిపేర్ అవుతుంది? ఇప్పుడే కాపాడాం కాపాడాం అంటే అడ్డుకట్టేస్తాడు. ఆ వరదలో అడ్డకట్టేసి ఈ భాగంలో నీళ్లు కొన్ని మలిపి ఎక్కి పంపు చేయడం అన్నట్టు. పంపు చేయాలంటే అడిగినాం కూడా, ఇక్కడ హెడ్ సరిపోతలేదు, నీళ్లు కెనాల్కి ఎక్కుతలేమని అని చెప్పారు వాళ్ళ ఇంజనీర్స్ కూడా. మనం అడిగినాం, తెగిపోయినప్పుడే అక్టోబర్ నవంబర్లో అడిగినాం, మేము జనవరిలో అడిగినాం. కొంత మరి ఇట్లా ఉంది కొంత ఆపుకోవచ్చు అంటే నిజమే, కానీ ఆడ హెడ్ సరిపోతులే, కెనాల్ ఎక్కుతలేవు నీళ్ళు, ఆడ స్టోర్ చేయండి, నీళ్ళు ఎక్కలేమంటారు వాళ్ళు. మరి ఇది ప్రజలకు తెలియదు కాదు, వీళ్ళు అదే మిస్లీడ్ చేస్తారు, అది చెప్పరు. ఆడ నీళ్ళు కెనాల్కు నీళ్ళు స్టోర్ చేయండి, నీళ్ళు ఎక్కవు, కాపాడాం కట్టినా కూడా. కాపాడాం కట్టి నీళ్ళు ఆపడానికి వీలేదు. ఇప్పుడు వాళ్ళు కేంద్ర దర్యాప్తు సంస్థ దాన్ని ఇంకా పరిశీలన చేయలేదు అని తెలియదు. ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ? ఏం చేస్తారంటే వ్యవసాయాల దారుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, ఏదో అధికార పార్టీ ఆడ కాపాడాం కట్టి కొన్ని నీళ్ళు ఇవ్వచ్చు కదా, వ్యవసాయదారులకు నీళ్ళు అందించవచ్చు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు పడలేదు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఈ కేసీఆర్ దిగే వరకు మొత్తం వర్షాలు బాగుపడ్డాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వర్షాలు లేవు ఈ సంవత్సరం. ఆ వర్షాలు ఎక్కువ వరకు లేదంటే బ్లేమ్ ఏం చేస్తారంటే బట్టగాల్సి మీద వేసేది బాగా నేర్చుకున్నారు బీఆర్ఎస్లు. ఎట్లా బట్టగాల్సి మీద వేయాలి, ఏ సందొక్తే అది నేర్చుకుంటారు. అయితే బట్టగాల్సి మీద పోయే టూర్ అదే, బట్టగాల్సి అధికార పార్టీ మీద వేయాలి, వేసి ప్రజలను డైవర్ట్ చేయాలి. అధికార పార్టీ వాడు చిన్న తప్పు జరిగితే దాన్ని బాగా చేయక ఇంత కాపాడాం కట్టి అడ్డకట్టేసి నీళ్ళు మలుపులేరు, రైతులకు న్యాయం చేస్తలేరు అని అపోహ సృష్టించాలి, ప్రజలకు సృష్టించి ఓటు దొబ్బాలనేది బీఆర్ఎస్ వల్ల కార్యక్రమం. సరే, కాంగ్రెస్ వాళ్ళు ఇంత తక్షణమే ఎందుకు వీళ్ళ మీద చర్య తీసుకుంటలేదు, జైలు ఎందుకు పెడతలేదంటే వాళ్ళకు కూడా మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ లోపల తీసుకుంటే సానుభూతి వాళ్ళ మీద పెరుగుతుంది అనేది వాళ్ళకు ఉన్నట్టుంది ఆలోచన. ఈ 2 నెలల తర్వాత మనం చూద్దాము కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా తక్షణ చర్య తీసుకుంటారా, తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంలో ప్రజలకు అనేక రకాలైనటువంటి సందేహాలు, ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసినటువంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అనేటటువంటి దానిపైన అసలు అవినీతి జరిగిందా లేదనేది ప్రజలు వాళ్ళకి కొంత క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఈరోజు సార్ చెప్పినటువంటి అంశం మరి ఒక కులంకుశంగా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా పూర్తిగా కూడా
అది పనికిరానటువంటి ప్రాజెక్టు. ఇప్పటికైనప్పుడు కూడా ఏదైతే తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లి దగ్గరికి కనుక తీసుకుపోయినట్టయితే ఉంటే ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందించవచ్చు అన్నటువంటి తన యొక్క ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక పిచ్చి తుక్లకు అన్నటువంటి కేసీఆర్ ఆయన యొక్క ఫామ్ హౌస్కు నీళ్లు రప్పించుకోవడం కోసం మాత్రమే ₹1,00,00,000 కోట్ల ఖర్చు పెట్టినటువంటి వివరణని ఈరోజు లక్ష్మీనారాయణ సార్ మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ పాషతో అనిల్, మన తొలి వెలుగు.